నమస్తే, నా పేరు వంశీ. జాగోరా జాగో ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. తెలంగాణలోని 408 ఆలయాలకు మీడియా కోఆర్డినేటర్లను నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఈ నియామకాలను హిందూ సంఘాలు, మేధావుల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో నియామకాల్లోని ఆంతర్యం ఏంటి, ఎందుకు హిందూ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి ఇత్యాది అంశాలపై లోతైన చర్చను చేపడుతుంది హెచ్ఎంటీవీ. ఈ హెచ్ఎంటీవీ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొనేందుకు మనతో లైవ్లో హిందూ రక్షా పరిషత్ జాతీయ అధ్యక్షురాలు యమున పాఠక్ గారు సిద్ధంగా ఉన్నారు. అలాగే జూమ్ లైవ్లో మనతో పాటు ముగ్గురు అతిథులు సిద్ధంగా ఉన్నారు. ఒక శ్రీరామ్ గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, పొలిటికల్ అనలిస్ట్. అలాగే కె రవీందర్ రెడ్డి గారు ప్రముఖ ఆలయాల పరిరక్షణ సమితి తెలంగాణ అధ్యక్షులు. దర్శనం శర్మ గారుగా మనందరికీ సుపరిచితులైన దర్శనం శర్మ గారు దర్శనం పత్రిక సంపాదకులు కూడా మనతో ఉన్నారు. వారిని అడిగి ఈ కార్యక్రమంలోకి మరింత లోతుగా వెళ్దాం. ముందుగా శ్రీరామ్ గారితో ప్రారంభిద్దాం. శ్రీరామ్ గారు, ప్రభుత్వం ఆలోచనను మీకు అర్థమైంది కదా. ప్రభుత్వ ఆలోచనని ఎందుకు హిందూ సంఘాలు తప్పుపడుతున్నాయి? దీని వెనకున్న కారణం ఏంటి? ఎందుకంటే అది దేవాదాయ శాఖ కాబట్టి, దేవ ఆదాయ శాఖ అంటే దేవుడి మీద డబ్బులు సంపాదించే శాఖ. అంటే దేవుడి మీద డబ్బులు సంపాదించడానికి మాత్రమే ప్రయత్నం చేస్తారు తప్ప దేవాలయం అభివృద్ధి అనేది వీళ్ళ చరిత్రలో లేదు, వీళ్ళ ఏ ప్రభుత్వం అయినా సరే వాళ్ళ హిస్టరీలో లేదు. ఇప్పుడు వీళ్ళకి మొత్తం తెలంగాణలో మొత్తం 408 దేవాలయాలు ఉన్నాయా? ఏం 408 దేవాలయాలు ఏంటి స్పెసిఫిక్ గా వాటికి? అంటే ఎక్కడ డబ్బులు వచ్చే అవకాశం ఉందో, ఇంక కొంచెం ప్రమోషన్ చేస్తే ఇంకా కొన్ని లక్షలు వచ్చే అవకాశం ఉందో అట్లాంటి దేవాలయాలకి ఇలాగా కోఆర్డినేటర్లు పెట్టి, సోషల్ మీడియా కోఆర్డినేటర్లు పెట్టి జనాలందరికీ ఓదరకొట్టి ఈ దేవాలయానికి రండి అసలు ఈ దేవుడు అంత మహిమ గలవాడు, ఎంత మహిమ గలవాడు అని చెప్పి ప్రచారం చేసి దాని ద్వారా జనాలు వస్తే డబ్బులు సంపాదించాలి. అంటే చాగంటి కోటేశ్వరరావు గారిని చూసి వాత పెట్టుకోవడం ఇదంతా. చాగంటి కోటేశ్వరరావు గారు ఒరిజినల్ గా ఆ దేవాలయం ఏంటి, దాని ప్రాశస్త్యం ఏంటి, వీటన్నిటి గురించి చెప్పితే ఇప్పుడు ఎక్కడ పక్క రాష్ట్రాల్లో ఉన్న దేవాలయానికి కూడా లక్షలాది మంది జనం వెళ్ళిపోతున్నారు. అట్లా ఆయన చూసి వాత పెట్టుకునే కార్యక్రమం ఇప్పుడు తెలంగాణ దేవాదాయ శాఖ చేస్తుంది. దీంట్లో అంతరార్థం కేవలం దాంట్లో డబ్బులు సంపాదించాలనే తప్ప ఆ దేవాలయాన్ని వృద్ధిలోకి తీసుకురావాలనో, ఆ దేవుడి మీద మహిమల్ని ప్రచారం చేయాలనో ఉద్దేశం ఉంటే అసలు ఎన్ని సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నారు? ఇప్పుడు కొత్తగా ఆ దేవాలయానికి ఏమైనా మహిమలు వచ్చినాయా? ఆ దేవుడికి మహిమలు వచ్చినాయా? కాదు, ఏది కాదు కదా. అసలు అక్కడ చేయవలసిందేంటి, వీళ్ళు చేస్తానంటున్నదేంటి? పైగా వీళ్ళందరూ ఈ నియామకాలన్నీ కూడా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళ అనుచరులు నియమిస్తారట. అంటే ఏంటి? ఇప్పటికే దేవాలయాలు రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారిపోయాయి. ఆ కమిటీలన్నీ రాజకీయ పునరావాస కేంద్రాలే. ఇప్పుడు దానితో ఇంకొకళ్ళు అంటే దేవుడి దగ్గర నుంచి వచ్చే డబ్బులు, దేవాలయం నుంచి వచ్చే డబ్బులు మన వాళ్ళకి పంచుకోవడం ఎలా, మన వాళ్ళకి అందరికీ పంజారం చేయడం ఎలా, ఆ తర్వాత దాని ద్వారా వచ్చే డబ్బుల్ని హోల్సేల్ గా మనం తీసుకోవడం ఎలా, ఇదే కార్యక్రమం. దీనికోసం చేస్తున్నారు తప్ప నిజంగా అక్కడ చేయాల్సింది ఏం చేయాలి? ఒక దేవాలయాన్ని నిజంగా అక్కడ అభివృద్ధి చేయాలి, లేదంటే దాని గురించి ప్రచారం చేయాలి అంటే అక్కడ చేయవలసింది దేవాలయంలో ఎలాంటి కార్యక్రమాలు ఉండాలి. ఆ కార్యక్రమాలు చేస్తే చాలు, ఆటోమేటిక్ జనం వస్తారు. చక్కగా వేద పండితులను పెట్టండి, వేద పండితులను పెట్టి చక్కగా యజ్ఞయాగాదులు నిర్వహించండి. మీరు ఏదైతే 400 దేవాలయం అనుకున్నారో పోనీ అవే వాటిల్లోనే యజ్ఞయాగాదులు పెట్టండి. ప్రతి పండక్కి ఎక్కడ ఏ ప్రశస్తంగా కలిగిన ఒక డేట్ వచ్చినా సరే ఆ దేవుడికి సంబంధించి అక్కడ ఒక యజ్ఞమో యాగమో ఏదో కార్యక్రమం పెట్టండి. వాళ్ళకి ఇవ్వండి డబ్బులు. వాళ్ళకి ఇస్తారా? ఇవ్వబుద్ధి కాదు మీకు. లేదా చక్కగా మీరు అనుకున్న అదే 408 దేవాలయాల్లో పురాణ కాలక్షేపాలు పెట్టండి. పురాణ కాలక్షేపాలు పెడితే మీరు అసలు ఏమీ చెప్పకుండానే వందలాది మంది వచ్చి అక్కడ కూర్చుంటారు. మీరు ఒక 40 రోజులు రామాయణం, సుందరకాండ ఏదో పెట్టారనుకోండి, 40 రోజులు కొన్ని వందల మంది అక్కడికి వచ్చి కూర్చుంటారు. వాళ్ళు వెళ్ళి మిగతా అంతా కూడా ప్రచారం వాళ్లే చేస్తారు, భక్తులే ప్రచారం చేస్తారు. మీరు సోషల్ మీడియాలో ప్రచారం చేసేది ఏంటి? మీరు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే లేని మహిమ దేవుడికి వస్తుందా, ఉన్న మహిమ పోతుందా? కాబట్టి మీరు అక్కడ చేయవలసిన కార్యక్రమాలు చేయండి. ఇక్కడ మీరు 408 దేవాలయాలు మాత్రం ఉన్నారు. మరి మిగతా దేవాలయాలు, ధూపదీప నైవేద్యాలు లేని దేవాలయాల పరిస్థితి ఏంటి? వాటి గురించి మాట్లాడరే? వాటిలో ఏమన్నా అక్కడ అసలు వీళ్ళు యాక్చువల్గా చేయవలసింది ఏంటి? ఎక్కడైతే ధూపదీప నైవేద్యాలకు కూడా లేకుండా
ఇబ్బందులుగా ఉన్న దేవాలయాలు ఉన్నాయో, ఎక్కడ ఇంకా భక్తులు పూర్తిగా ఆ దేవాలయాలకి రావట్లేదో అలాంటి దేవాలయాలని మీరు ప్రాచుర్యంలోకి తీసుకురావాలి. ఆల్రెడీ ప్రాచుర్యంలో ఉన్న దేవాలయాలు మీరు ప్రాచుర్యంలో తీసుకొచ్చేదేంటి అంటే మీరు అక్కడ డబ్బులు సంపాదించడానికి. నిజంగా మీరు దేవాలయాన్ని చేయాలంటే ఇలా దూపదీప నైవేద్యాలకు కూడా ఇబ్బంది పడే దేవాలయాలకి మీరు నిజంగా ఇలాంటి ఎవరన్నా ఈ సోషల్ మీడియా కోఆర్డినేటర్లు పెట్టారనుకోండి, వాళ్ళ వల్ల నిజంగా ఆ దేవాలయాలు బాగుపడి భక్తులు ఎక్కువ మంది వచ్చారనుకోండి, అక్కడ దూపదీప నైవేద్యాలకి ఇంకా పెరుగుతాయి. అక్కడ ఉన్న ఎవరైతే అర్చకుడు ఉన్నాడో అర్చకుడు తినడానికి డబ్బులు వస్తాయి. ఇప్పుడు మీరు ఇచ్చే డబ్బులతోటి అర్చకుడు తినడానికి డబ్బులు లేవు, ఆ అర్చకుడు కుటుంబం బతకడానికి దిక్కు లేదు, ఆ ఇంట్లో ఎవరు పెళ్లిళ్ళు చేసుకోవడానికి మగపిల్లలకి ఎవరు పిల్లనివ్వడానికి సిద్ధంగా లేరు. మీ దేవాలయ తక్కువ వచ్చే దేవాలయాల్లో అర్చకుల ఇంట్లో మగపిల్లల్ని చేసుకోవడానికి పిల్లనివ్వడానికి ఎవరు సిద్ధంగా లేరు. అలాంటి దేవాలయాలు మీరు చూస్ చేసుకోవాలా? ఆల్రెడీ డబ్బులు వస్తున్న దేవాలయాలు ఇంకా దాన్ని ప్రమోట్ చేసి ఇంకా డబ్బులు లాగేసే కార్యక్రమం చేయాలా? అంటే మీరు దేవాలయాల్ని దేవ ఆదాయ శాఖగా చూస్తున్నారు. ఇదే మా అబ్జెక్షన్. నిజంగా దేవుడిని మీరు నిజంగా ప్రచారం చేస్తాము అంటే ఎందుకు ప్రచారం అంటే మీరేంటి పక్కనున్న చర్చిని నిన్ను మిగతా వాటిని చూసి నేర్చుకుంటున్నారా? అక్కడేమో డబ్బులు బాగా వస్తున్నాయి, అంత డబ్బులు మనకు రావట్లేదు అనుకుంటున్నారా? ఇది హిందూ దేశం. ఈ హిందూ దేశంలో ప్రతి ఒక్కడు హిందువే. వాళ్ళకి కొత్తగా ఈ దేవుళ్ళ గురించి, ముక్కోటి దేవతల గురించి మీరు కొత్తగా చెప్పాల్సిన పని లేదు, సోషల్ మీడియాలో చెప్పాల్సిన పని లేదు. మీరు సోషల్ మీడియాలో ప్రచారం చేసి మొత్తం అక్కడి నుంచి తీసుకొచ్చి మీ ఎమ్మెల్యేల అనుచరులను అక్కడ జొప్పించేసి దేవాలయాల్లోకి ఇప్పుడు ఉన్నవాళ్ళు కాకుండా ఇంకా అదనంగా కూడా జొప్పించేసి దేవాలయాన్ని మీ కబంధాస్తాల్లో పెట్టుకుని అక్కడ పూజారిని మీరు ఒక పప్పెట్ లాగా చేసి కేవలం అర్చన చేయడం మాత్రమే, లేదంటే చెడగోపం పెట్టడం, తీర్థం ఇవ్వడం వరకు మాత్రమే, ఆ మాత్రానికి పరిమితం చేశారు. అసలు దేవాదాయ శాఖ అర్చకుడిని ఇలా చేయడం వల్ల ఈ రోజు దేవాలయాలు ఈ పరిస్థితిలో ఉన్నాయి. ఒకప్పుడు ఎలా ఉండేది? ఆ దేవాలయం నాది అనుకునేవాడు అర్చకుడు. వచ్చిన వాళ్ళందరికీ దేవుడి గురించి చెప్పేవాడు, దేవుడి మహిమని చెప్పేవాడు. ఎవరన్నా ఆయన అడగడానికి వస్తే మంచి చెడు, మీ గోత్రం ఏంటి, అదేంటి ఇదేంటి అన్ని చెప్పి మీకు ఏ రోజు బాగుంది, మీరు ఇది చేసుకోండి, ఈ వ్రతం చేసుకోండి, ఆ పూజ చేసుకోండి, ఇవన్నీ చెప్పేవాడు. ఇవన్నీ అసలు మీరు మాట్లాడినవారు అక్కడ కేవలం చెట్టగోపం పెట్టడం, తీర్థం ఇవ్వడం, లోపల కూర్చోవడం తప్ప అసలు బయటికి రానివ్వరు. గర్భగుడిలోంచి బయటికి రానివ్వరు మీరు అర్చకుడిని. అంటే మీరు అర్చకుడు తప్ప మిగతా అంతా డెవలప్ చేస్తున్నారు. అర్చకుడిని మాత్రం మూల విరాట్ లాగా ఇంకా మూల విరాట్ దగ్గర కూర్చోబెట్టేస్తారు. ఆ శిలతో పాటు ఈయన్ని కూడా ఒక శిలలాగా చేస్తారు మీరు దేవాలయంలో. ఇందుకోసం దేవాలయాలకి రావడం తగ్గిపోయింది జనం. ఒకప్పుడు విపరీతంగా వచ్చేవాళ్ళు. అసలు దసరా వస్తుందంటే అసలు క్యూలు, ప్రతి చోట క్యూలు ఉండేవి. ఇప్పుడు ఏమి ఎక్కడ కనబడుతున్నాయి? ఎందుకు? మీరు దేవాలయంలో చేయవలసిన కార్యక్రమాలు కాకుండా అసలు కార్యక్రమాలు చేయాల్సిన వదిలేసి మిగతా కార్యక్రమాలు వ్యాపార దృక్పథంతో చేస్తున్నారు. కాబట్టి దేవాలయాలు ప్రాశస్త్యం కోల్పోయినాయి. దానికి మీరు ఇంకా ఇప్పుడు ఇంకొకటి యాడ్ చేస్తున్నారు. దేవాలయం ప్రాశస్త్యం కోల్పోయేలాగా మీరు చేస్తున్నారు. అక్కడ వచ్చేవాడు ఎవడో నోటికి వచ్చిందల్లా వాడికి తెలుసో తెలీదో, వాడికి ఏం నాలెడ్జ్ ఉంటుంది, దేవుడి గురించి ఏం నాలెడ్జ్ ఉంటుంది, అక్కడ ఉన్న ప్రాశస్త్యం గురించి ఏం నాలెడ్జ్ ఉంటుంది, నోటికి వచ్చింది ఏదో అక్కడ సోషల్ మీడియాలో పెట్టాడు అనుకోండి, అభాసుపాలు అయిపోతాం. తమాషాలు కాదు, దేవాలయంతో తమాషాలు చేయకూడదు. చేయవలసింది ఎవరు చేయాలి? ఒక అర్చకుడు, లేదంటే వేదం తెలిసిన వాళ్ళు, లేదంటే ఆ స్థాన బలం తెలిసిన వాళ్ళు. వీళ్ళు చేయవలసిన పనిని మీరు ఎవరో మీ ఎమ్మెల్యే అని చేరున్నో, ఎంపీ అని చేరున్నో పెట్టేసి నోటికి వచ్చిందంతా సోషల్ మీడియాలో పెడితే అభాసుపాలు అయిపోయి ఉన్న ప్రాశస్త్యం కూడా పోతుంది అలాంటి దేవాలయాన్ని. కాబట్టి మేము దీనికోసం అబ్జెక్షన్ చేస్తున్నాం. మీరు దేవుడి మీద ప్రేమతో కాదు, దేవాలయం మీద ప్రేమతో కాదు, కేవలం దేవుడి ద్వారా వచ్చే ఆదాయం మీద మాత్రమే మీరు ప్రేమతో ఈ కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి దీని మీద వ్యతిరేకిస్తున్నాం. చాలా అద్భుతంగా వివరించారు దర్శనం శర్మ గారు. యాక్చువల్గా ఇప్పుడు శ్రీరామ్ గారు చాలా అద్భుతంగా వివరించారు. అసలు దేవాలయాలు అనేవి ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం నడుచుకోవాలి. ప్రతిదీ ఆగమ శాస్త్ర నియమం ప్రకారమే ఉంటాయి. మరి ఈ ఆగమ నియమాలను పాటిస్తూ ఈ కోఆర్డినేటర్ల నియామకం ఉంటుందా? అసలు దీని ఉద్దేశం ఏంటి? ఇది కేవలం రాజకీయ ప్రాబల్యాల కోసమేనా? మీరేమంటారు? శర్మ గారు, మీ ఆడియో వినిపించట్లేదండి, మ్యూట్ తీయండి. నమస్కారం అండి, ఇప్పుడు వినపడుతుంది కదా? వినిపిస్తుందండి, చెప్పండి. నమస్కారం. ఇప్పటిదాకా మా మిత్రులు త్వరగా శ్రీరామ్ గారు చాలా చక్కగా వివరించారు. ఇప్పుడు నేను కొంత ఈ దేవాదాయ శాఖ మీద కొంత అవగాహన ఉంది. ఎందుకంటే నేను ఒక ప్రధాన పత్రికలో
ఒక 20 ఏళ్ళు పనిచేసినప్పుడు ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దేవాలయాల వ్యవస్థల మీద కొంత పనిచేశాను, ఆ పనితీరు మీద. సరే, మేడిపండు చూడు మేలమయ్యుండును, పొట్ట విప్పు చూడు పురుగునుండు అన్నట్టు ఈ దేవాదాయ శాఖగా మార్చుకున్నారు పాలకులు. అక్కడున్న అధికారులు కూడా అలాగే మార్చుకున్నారు. అంటే దాని ద్వారా మనం సేవా దృక్పథం కాదు, ధర్మానికి సేవ చేయాలి, ధర్మ ప్రచారం చేయాలి, ఆ సంస్కృతిని విలువలను మనం పరిరక్షించాలి అనే సంప్రదాయాలను పరిరక్షించాలి, ఆగమాన్ని పరిరక్షించాలి అనే విధానానికి బదులుగా దేవుడి ద్వారా వచ్చే ఆదాయాన్ని, భక్తులు వేసే విరాళాలను మనం ఎలా స్వాహా చేయాలి అనే ఏకైక దృక్పథం పాలకుల్లోనూ అధికారుల్లోనూ రాను రాను పెరుగుతోంది. ఇది 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఒక దౌర్భాగ్యం. ఇకపోతే ఇవాళ నేను ఈ డిబేట్లో ప్రధాన ఉద్దేశం ఒక 400 మందిని ప్రచారకర్తలు, అంటే సోషల్ మీడియాలో సామాజిక మాధ్యమాల్లో ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళని కొంతమందిని ఈ 400 మందితో సోషల్ మీడియా వాలంటీర్స్గా పెట్టుకోవాలి, కార్యకర్తలను పెట్టుకొని ఆయా ఆలయాల యొక్క విశేషాలను ఆ సోషల్ మీడియా మాధ్యమం ద్వారా చేయాలి అనడానికి ప్రభుత్వం పరిశీలిస్తోంది. దానికి అందులో హన్స్ ఇండియాలో వచ్చినటువంటి ప్రధాన కథనాన్ని నేను మొత్తం చదివాను. పిసిసి అధ్యక్షుడు చొరవ తీసుకుంటున్నాడు, ఎమ్మెల్యే మన ఎండోమెంట్స్ మినిస్టర్ కూడా ప్రతిపాదన చేశాడు. ఆమె కూడా ఎమ్మెల్యేల ద్వారా వీళ్ళ 400 మందిని నియమించి ప్రచారం చేయాలి అన్నది ఒక వార్త యొక్క సారాంశం. అసలు విషయానికి వస్తే ఏది చెయ్యాలో అది దేవాదాయ శాఖ చేయట్లేదు, ఏది చెయ్యకూడదో అది చేస్తుంది. అయితే ఈ విషయం గురించి ప్రత్యేకంగా నేను దేవాదాయ శాఖ కమిషనర్ను ఇంకొంతమంది ముఖ్య అధికారులను నేను మాట్లాడాను 1 గంట క్రితం. మాట్లాడితే మా మధ్య అలాంటి ప్రపోజల్ ఏది లేదు అని వాళ్ళు చెప్పారు. అయితే పిసిసి అధ్యక్షుడు ప్రభుత్వంలో ముఖ్యమంత్రి తర్వాత అతను గనక నిజంగా అతను ప్రతిపాదించినట్టయితే అది అమలు చేయక తప్పదు. ఒకవేళ వాళ్ళ ప్రతిపాదననే ఉంది, అమలు చేస్తారు అనుకునే మరి డిబేట్లో నేను మాట్లాడుతూ ఉన్నాను. అందుకే పిచ్చోడి చేతిలో రాయిలా దేవాదాయ శాఖ అధికారులు కానీ దేవాదాయ శాఖ పాలకులు కానీ ప్రభుత్వం కానీ వ్యవహరిస్తున్నారు. దీనికి 1-2 లేదు ఈ దౌర్భాగ్యమైన పని చేయడానికి. ఎందుకు దౌర్భాగ్యమైన పని కూడా నేను వివరిస్తాను. మొదట, తెలంగాణలో దేవాదాయ శాఖకు ఒక ఆగమ సలహాదారు అనే ఆయన్ని పెట్టారు. అప్పుడు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆగమ సలహాదారు అంటే అప్పుడు చెన్నారెడ్డి కానీ, వెంగళరావు గారు కానీ, చివరికి ఎన్టీ రామారావు గారు కానీ, తర్వాత ఉన్నవాళ్ళు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దేవాదాయ శాఖ 2 రాష్ట్రాలుగా విడిపోనప్పటి పరిస్థితిలో ఆగమ శాస్త్రంలో, అలాగే పంచాంగ సిద్ధాంతంలో, సంస్కృతి సంప్రదాయాలు తెలిసి అన్ని రకాల వేదము స్మార్తంలో ప్రావీణ్యం కలిగినటువంటి పెద్దవాళ్లను దేవాదాయ శాఖలో ఆగమ సలహా మండలి ధార్మిక సలహాదారులుగా పెట్టుకునే సంప్రదాయం ఉంది. గతంలో సిద్ధాంతకారులు, కొంతమంది ఆధ్యాత్మిక ధార్మికవేత్తలు కూడా పనిచేశారు. కానీ ఇటీవల ఒక 6 నెలల క్రితం తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందంటే, ఈ రాష్ట్రం కాదు, పక్కనున్న ఆంధ్రప్రదేశ్ కాదు, తమిళనాడు చెందినటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ దేవాదాయ శాఖ సలహాదారుగా పెట్టింది. అంటే అప్పుడే తెలిసింది వీళ్ళకి ఎంత దాని మీద ఉందో. టోని పెట్టినతను సచ్చీలుడు అంటే అది కాదు, అతను కంచికామకోటి పీఠంలో కానీ, పుష్పగిరి జగద్గురు పీఠంలో కానీ అనేకమైనటువంటి కుంభకోణాలు చేసి స్వామీజీలకే మోసం చేసినటువంటి చరిత్ర అతనిది. అతన్ని తీసుకొచ్చి దేవాదాయ శాఖ సలహాదారుగా పెట్టారు. చూడండి వాళ్ళ చిత్తశుద్ధి. అతన్ని పెట్టడంతోనే ఈ శాఖ యొక్క పరిస్థితిని వాళ్ళు ఎలా ముందుకు తీసుకువెళ్తున్నారు, వాళ్ళ ఉద్దేశం ఏంటో మనకు అర్థమవుతోంది. దౌర్భాగ్యం 1-2 పత్రికల్లో రాశాయి కానీ ఏ ఒక్కరు కూడా, ఏ ధార్మిక సంఘం కానీ, అది కానీ ఈ ఒక తమిళనాడు అతన్ని సచ్చీల్ అనేకమైనటువంటి ఆరోపణలు కలిగిన వ్యక్తిని, ఇంతకుముందు పెద్ద పెద్ద పీఠాలకే మోసం చేసిన వ్యక్తిని ఇక్కడ సలహాదారుగా ఎందుకు పెట్టారు అని ఏ సంస్థ అడగకపోవడం మన దౌర్భాగ్యం. అంతేకాదు, 2 రాష్ట్రాలకు ఆరాధన అనే ఒక పత్రిక ఉండేది. అది దేవాదాయ శాఖకు సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలో ఉండే అన్ని ఆలయాల యొక్క విశేషాలు, బ్రహ్మోత్సవాలు, మాసోత్సవాలు, పక్షోత్సవాలు, విశేష కార్యక్రమాలు, ఆలయ మహాత్మ్యము తెలిసే ఆరాధన అనే పత్రిక ఉండేది. సరే, రాష్ట్రం విడిపోయాక ఆంధ్రప్రదేశ్లో ఆరాధన పత్రికను కొనసాగిస్తున్నారు కానీ తెలంగాణలో ఇంతవరకు కొనసాగించట్లా.
కొనసాగించక దానికి ఎంతో మంది దాతలు వచ్చి మేము ఈ పత్రికకు సహకారం చేస్తామండి. దేవాదాయ శాఖ సమాచారం అంతా ప్రజలకు భక్తులకు అందరికీ తెలియాలి, అది పునరుద్ధరించుడని చాలా మంది సలహాలు ఇచ్చినా వినకపోగా ఆ పత్రిక పెట్టకపోవడం తర్వాత యాదగిరి అనే ఒక పత్రికను పెట్టారు. అంటే రాష్ట్రం మొత్తానికి సంబంధించిన పత్రిక పెట్టడానికి వాళ్ళకి దృష్టి రాలేదు, కానీ యాదగిరి గుట్టలో యాదగిరి అనే పత్రిక పెట్టారు. అది యాదాద్రి ఈవో భక్తులు ఇచ్చిన డబ్బులతో పత్రిక పెడతా అంటాడు. అంటే ఇది ఎంత ఒంటెద్దు పోకడా అండి, ఎంత దౌర్భాగ్యమైన విషయము. ఇకపోతే యాదాద్రి దేవాలయం ఎంత వైభవంగా కృష్ణశిలతో నిర్మాణమైందో, ఈ శతాబ్దంలో ఒక అద్భుత నిర్మాణాల్లో యాదాద్రి దేవాలయం ఒకటి. ఏ మాట కామాట, దాంట్లో నేను లోతులోకి వెళ్ళను, రాజకీయ జోలికి వెళ్ళను. ఇప్పుడు అదే వేములవాడ దేవాలయాన్ని కడుతూ ఉన్నారు. యాదాద్రి దేవాలయాల్లో పునాదుల దగ్గర నుంచి పై దాకా గోపుర కలశం దాకా కృష్ణశిలను వాడితే, ఇక్కడేమో వాళ్ళు ఏం చేస్తారట, మొత్తం స్లాబులు పోస్తున్నారు, చుట్టూ పిల్లర్స్ పోస్తున్నారు. పల్లవులు, చాళుక్యులు, కాకతీయులు, విజయనగర సామ్రాజ్యం వాళ్ళు, మనకి ఎంత దేవాలయాల చరిత్ర ఉందండి. ఒక్కొక్క ఆలయం యొక్క చరిత్ర 1000 ఏళ్ల క్రితమే అంత గొప్ప శిలలతో కట్టినటువంటి ఆలయాలుంటే, ఈ శతాబ్దంలో మనకు కొన్ని ఏళ్ల క్రితమే యాదాద్రి ఆలయం కృష్ణశిలతో కట్టిన ఆలయం మన కళ్ళ ముందు కనిపిస్తుంటే, వేములవాడ లాంటి ప్రశస్యమైనటువంటి దక్షిణ కాశీగా పేర్కొనే వేములవాడను చుట్టూ స్లాబులు పోసి పిల్లర్స్తో కడతా అంటే ఎంత దౌర్భాగ్యం. మనకు శిల్పులు తక్కువ ఉన్నారా, లేకుంటే శిల్పాచార్యులు తక్కువ ఉన్నారా? ఎంతమంది గొప్పవాళ్ళు ఉన్నారు. అలాంటి పరిస్థితిలో ఇప్పుడు ఆ వేములవాడను అందే ముందుకు వెళుతూ ఉన్నారు. దర్గా తీసే విషయంలో కూడా చొరవ తీసుకోవట్లేదు. ఇది దేవాదాయ శాఖ పరిస్థితి. ఏది చేయకూడదో ఆ పని ఇప్పటిదాకా చేస్తూ ఉంది. దానికి పోను ఇప్పుడు 400 మంది సోషల్ మీడియాలో వాలంటీర్స్ను పెడతామంటే ఎంత దౌర్భాగ్యం అంటే, ఇది కేవలం మా శ్రీరామ్ గారు చెప్పినట్టు రాజకీయ పునరావాసం. వాళ్ళ కార్యకర్తలను ఏదో ఒక సొమ్మొకడిది సోకొకడిది అంటే దేవుడి సొమ్ముతో వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి ఎమ్మెల్యేల ద్వారానో లేకుంటే వాళ్ళ యొక్క మనుషులనో పెట్టుకొని వాళ్ళ సొంత సోషల్ మీడియా ప్రచారం చేసుకోవడానికి దేవాదాయ శాఖ సొమ్మునిచ్చి నడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీకు విషయం చెప్తానండి, దేశం రాష్ట్రంలో ఉండే అన్ని దేవాలయాలకు సంబంధించినటువంటి వీడియో చిత్రీకరణ చేసి ప్రత్యేక ఆలయ పురాణ ప్రాశస్త్యాన్ని తెలుసుకుని ఉచితంగా మేము మీ ఆలయాలకు వెబ్సైట్లు తయారు చేస్తాము, ఉచితంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు తయారు చేస్తామని అనేక మంది దాతలు లిఖితపూర్వకంగా కమిషనర్కి ఇచ్చారు. నా దగ్గర కాగితాలు ఉన్నాయి. వాళ్ళు ₹1 వద్దు, మాకు అనుమతి ఇవ్వండి, మేమే ఎన్ని లక్షలైనా ఎన్ని కోట్లైనా మేము ఆయా ఆలయాల వెబ్సైట్లు కొత్తగా పునరుద్ధరణ చేసి, ఇప్పుడు సపోజ్ ఒక వేములవాడ దేవాలయం ఉంది, కొండగట్టు దేవాలయం ఉందనుకోండి. కొండగట్టు యొక్క పురాణ ప్రాశస్త్యం ఏంటి, కొండగట్టు దేవాలయానికి ఎలా చేరుకోవాలి, కొండగట్టులో ఏ రకమైన ఉత్సవాలు జరుగుతాయి, అది మాసోత్సవాల, బ్రహ్మోత్సవాల, విశేష పర్వదినాలు, హనుమత్ జయంతి లాంటి పర్వదినాల్లో ఎలాంటి కార్యక్రమాలు జరుగుతాయి, ఎవరెవరు ఏ అర్చనను ఆన్లైన్లో టికెట్ తీసుకొని అక్కడికి వెళ్ళి వాళ్ళు చేసుకోవచ్చు, అక్కడ వసతి వివరాలు ఎట్లా ఉన్నాయి, ప్రసాదాలు ఎట్లున్నాయి, కైంకర్యాలు ఎలా ఉన్నాయి, సేవలు ఏ విధంగా చేసుకోవచ్చు అనేది ఆ వెబ్సైట్లో సమస్త సమాచారం ఉంటుంది. ఇలాంటివి ఆలయానికి ఆలయం వెబ్సైటు లేదు, సెంట్రలైజ్డ్ దేవాదాయ శాఖ చేసి ఆ ఆలయాన్ని కనుక మనం పిన్ చేస్తే ఆ ఆలయం విశేషాలు వచ్చేటట్టుగా చేయడానికి సిద్ధంగా ఉన్నారు దాతలు. అనేక మంది సాఫ్ట్వేర్ సంస్థలు ముందుకొచ్చారు. కానీ సాఫ్ట్వేర్ సంస్థలకు ఇస్తే వీళ్ళకు జేబులోకి రూపాయి రాదు కదా, వీళ్ళ పెత్తనం ఉండదు కదా అని చెప్పి ఇప్పుడు ఆలయాలకు వెబ్సైట్లకు దిక్కు లేదు, ఆలయాల సమాచారం ఎవరికి తెలియదు. పత్రికల వాళ్ళు సోషల్ మీడియాలో 10 లక్షలు 20 లక్షలు సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానళ్ళ వాళ్ళు మేము ఫలానా ఆలయాన్ని బాగా చిత్రీకరిస్తాము, ఫలా ఆలయంలో ఉత్సవాలను కవర్ చేస్తామంటే అనుమతి ఇవ్వట్లేదు. వాళ్ళు లోపలికి రానివట్ల, వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళనే కెమెరాలు పెట్టుకుంటున్నారు. అవి తీసుకెళ్ళి ఎక్కడో స్టోర్లో పడేస్తారు. అవి ఎవరికి ఆ వీడియోలు బయటకు రావు. అలా దుర్వినియోగంగా డబ్బులు వాళ్లకు కెమెరామెన్లకు ఫోటోగ్రాఫర్లకు ఖర్చు పెడుతూ వాళ్ళు ఇష్టానుసారంగా చేస్తున్న దేవాదాయ శాఖ కొత్తగా ఇప్పుడు పిసిసి అధ్యక్షుడు చెప్తున్నా అంటున్నారు, ఎండోమెంట్ మంత్రి కూడా విన్నారంటున్నారు, ఎమ్మెల్యేల ద్వారా ఈ సోషల్ మీడియా వాలంటీర్స్ పెడతా అన్నారు. ఇక వీళ్ళ పిచ్చోడి చేతిలో రాయి ఏం చేస్తుంది? ఇప్పుడు చక్కగా వాళ్ళ అవసరాలు, వాళ్ళ స్తోత్రం, ఎమ్మెల్యే ఆలయానికి వెళ్ళొచ్చినప్పుడు, ఎమ్మెల్యేకి సంబంధించిన పరివారం వెళ్ళొచ్చినప్పుడు, లేదా వాళ్ళకు సంబంధించిన కాంట్రాక్టర్లకు సంబంధించి వాళ్ళ అవసరాలకు వాడుకునేందుకే ఉపయోగిస్తారు. కానీ దేవాలయ సంప్రదాయాలు, దేవాలయ యొక్క వైభవం, పురాణ ప్రాశస్త్యం, ఆలయాల్లో కైంకర్యాలు, ఆ ఆలయాలకు సంబంధించిన ఏ విషయాలు వాళ్ళ వైపు నుంచి వాళ్ళు చేసే ప్రసక్తి ఉండదు.
ఇది నిజంగా పిచ్చోడి చేతిలో రాయిలాగే ఈ వ్యవహారం జరుగుతుంది. ఇప్పటికే వేములవాడ వ్యవహారంలో కానీ, రాష్ట్ర వ్యాప్తంగా బడ్జెట్లు, అన్నదానం విషయంలో కానీ, గదుల నిర్మాణంలో విషయంలో కానీ, దాతలు ఇచ్చినటువంటి డబ్బుల విషయంలో కానీ ఎన్ని కోట్ల అక్రమాలు జరగాలో అన్ని కోట్ల అక్రమాలు జరుగుతున్నాయని వాళ్ళే ఒకళ్ళ మీద ఒకళ్ళు మంత్రుల మీద కంప్లైంట్ చేసుకున్న సందర్భం చూసాం. ఇంతటి దౌర్భాగ్య స్థితిలో ఆలయాలకు సోషల్ మీడియా వాలంటీర్లు పెట్టడం ఎంత దౌర్భాగ్యం అండి. కావలిస్తే ఈ రాష్ట్రంలో తెలంగాణ దేవాదాయ ధర్మదాయ శాఖని ఒక వెబ్సైట్ ఓపెన్ చెయ్యి, దాతలతో ఉచితంగా సర్వీస్ తీసుకొని అత్యాధునిక సౌకర్యాలతో ఇన్స్టాగ్రామ్, వెబ్సైట్, వాట్సాప్ ఛానల్, అదేవిధంగా ఎక్స్ అన్ని చోట్ల కూడా ఈ వెబ్సైట్ మాధ్యమంగా ఆలయానికి సంబంధించిన ప్రధాన ఉత్సవాలు, ఫోటోలు, వీడియోలు, ఆలయాల్లో ఏ కైంకర్యాలు జరుగుతాయి, ఏ ఉత్సవాలు జరుగుతాయి, ఏ సేవల్లో భక్తులు పాల్గొనవచ్చు, ఉచితంగా ఏ అవకాశాలు ఉంటాయి, ప్రత్యేక సందర్భాల్లో ప్రత్యేక కార్యక్రమాల్లో దేంట్లో పాల్గొనవచ్చు, విరాళాలు ఎలా ఇవ్వవచ్చు, విరాళాలకు సంబంధించిన రసీదు ఆన్లైన్లో ఎలా పొందవచ్చు, అక్కడ సేవల్లో పాల్గొనడానికి నాకు ఏ అవకాశాలు ఉన్నాయి, ఇవన్నీ వెబ్సైట్ ద్వారా దొరుకుతాయి. ఉచితంగా చేస్తానంటే చేయనీయకుండా వాళ్ళకు డబ్బులు ఇచ్చి, ఆ డబ్బులు ఎవరి మీరు నేను వేస్తున్న రూపాయి వేసే ఆ హుండీ డబ్బు, మనం ఇచ్చే డబ్బుకు వాడేవాడండి పెట్టడానికి. ఇది చాలా దౌర్భాగ్యం, ఇది చాలా తప్పుడు పని. ఇప్పటిదాకానైతే దేవాదాయ శాఖ మాకేమీ తెలియదని అంటున్నారు, కానీ నిజంగానే గనక ఇది పెడితే ఇది చాలా తప్పుడు పని అవుతోంది. ఇలాంటి పిచ్చి పరికరాని పనులు ఇప్పటికే తెలంగాణలో తెలంగాణలో ఆగమ శాస్త్ర పండితులకు లోటు లేదు, తెలంగాణలో సిద్ధాంతులకు లోటు లేదు, తెలంగాణలో వేద పండితులకు లోటు లేదు. ఉద్దండులైన పండితులు మేము తెలంగాణ విద్వత్సభ దర్బారం 100 మందిని చూపిస్తున్నాం. ఎవరినో ఒకళ్ళని పెట్టండి ఆగమ సలహాదారుగా, ఆ వారి ద్వారా అన్ని ఆలయాల్లో జరిగేటువంటి వైదిక కమిటీలను వేయండి, వైదిక కమిటీలకు సమన్వయంతో పనిచేయించండి. అది చెయ్యరు. తమిళనాడులో ఉండే ఒక వ్యక్తిని, సచ్చీలత లేని వ్యక్తిని తీసుకొచ్చి సలహాదారుగా పెట్టి కాళేశ్వరం పుష్కరాలప్పుడు చూసాము, మొన్న వేములవాడలో జరిగే కార్యక్రమాల పునరుద్ధరణ పనుల విషయంలో చూస్తున్నాం. చాలా ఆలయాల్లో కూడా అనేక అవకతవకలు జరుగుతున్నాయి. అలాంటి వ్యక్తిని తొలగించి సరైనటువంటి ధార్మిక వ్యక్తులతో స్వచ్ఛందంగా మేము సేవకులము, సేవ చేస్తాము, దేవుడి దగ్గర అక్రమాలు చేయము అనే ధర్మనిష్ట కలిగిన వ్యక్తుల ద్వారా మీరు ధార్మిక కమిటీలను వేసి భక్తులను కూడా ఇన్వాల్వ్ చేసి ఉచితంగా సేవలు అందించే వాళ్ళ స్వచ్ఛంద సేవలను ఉపయోగించుకోవాలి. కానీ అసలే నష్టాల్లో, అసలే జీతాలు ఇచ్చుకునే పరిస్థితి, అసలే కుంభకోణాలు జరుగుతున్న ఆలయాల్లో కొత్తగా ఇంకొక వ్యక్తిని పెట్టి కొత్తగా అతడికి వేతనాలు ఇచ్చి దేవాదాయ చరిత్ర గతిని, దేవాలయాల వైభవాన్ని, దేవాలయాల ప్రాశస్త్యాన్ని పక్కుదో పట్టించి అనేకమైనటువంటి అప్రశస్త్యమైనటువంటి పనులు చేయడం మంచిది కాదు. దేవాలయాల జోలికొచ్చి ఇలాంటి పిచ్చి పనులు చేసిన వాళ్ళ చాలా చరిత్ర ఉంది. ఎవరెవరు ఎక్కడెక్కడ ఎలా అయ్యారో మీరు ఈ పని చేయొద్దు. దయచేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారు, మీ పూర్వజన్మ సుకృతం వల్ల మీరు ఆ హోదాల్లో ఉన్నారు. తెలంగాణలో దేవాదాయ శాఖ పనితీరును మరింత మెరుగుగా, భక్తులకు జవాబుదారీగా, భక్తులకు సౌకర్యంగా, చాలా మన యొక్క పురాణ ప్రాశస్త్యాన్ని, ఆలయాల వైభవాన్ని మరింత పరివ్యాప్తం చేసే విధంగా వ్యవహరించే నిర్ణయాలు తీసుకోండి. కావలిస్తే పూర్వ అధికారులను, పెద్ద ఆధ్యాత్మిక ధార్మికవేత్తలు, పీఠాలను సంప్రదించి వాళ్ళ సలహాలు తీసుకోండి. కానీ ఇలాంటి పిచ్చి పనులు చేస్తే మీకు నిరసన వ్యక్తమై ప్రజల యొక్క ఆగ్రహానికి, తర్వాత భగవంతుడి ఆగ్రహానికి గురిగాక తప్పదు అని స్పష్టంగా ధార్మిక సమాజం పక్షాన నేను స్పష్టం చేస్తూ ఉన్నానండి. శర్మ గారు, మీరు చాలా అద్భుతంగా వివరణ ఇచ్చారు. మీ వివరణ చాలా ఆలోచింపజేసేదిగా ఉంది. ప్రభుత్వం ఖచ్చితంగా ఆలోచించాలి, లేకపోతే హిందూ సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధపడతారు. యమునా పాఠక్ గారు ఇప్పటికే ఎన్నో ఉద్యమాలు చేసి మనం కొన్ని విజయాలు కూడా సాధించాము. ఇప్పుడు రవీందర్ రెడ్డి గారితో ఒకసారి మాట్లాడి మీ దగ్గరికి వస్తారు. మేడం రవీందర్ రెడ్డి గారు, మీరు యాదగిరిగుట్ట వాసి. యాదగిరిగుట్ట మనం ప్రభుత్వ కృషి వల్ల, లేకపోతే ఏదైనా కానీ ఇప్పటికే ఆదాయం గత ఏడాదికి మించి ఈ ఏడాది వచ్చినట్లు మనం తాజా లెక్కలు బట్టి తెలుస్తోంది. మన ప్రభుత్వాలకి, మన ఆలయాలకి ప్రచారం చాలా వరకు అవసరం లేదు. పెద్ద ఆలయాలకి అది సహజసిద్ధంగా భక్తులు వస్తూనే ఉన్నారు. ఇలాంటప్పుడు మీడియా కోఆర్డినేటర్ల నియామకం అవసరమా? ఇది రాజకీయ పునరావాసం కోసమే అంటున్న పెద్దల మాటని మీరు ఏకీభవిస్తారు? ముఖ్యంగా హెచ్ఎండి ప్రేక్షకులందరికీ
వందనాలు. ఏదైతే ప్రభుత్వం వాయిస్ క్లియర్ గా ఉందండి? వాయిస్ క్లియర్గా ఉందండి, మాట్లాడండి. రవీందర్ గారు మాట్లాడండి. ఏదైతే ప్రభుత్వం సోషల్ మీడియా కోఆర్డినేటర్లుగా పెట్టాలని తలుస్తున్నారో ఇది నిరుద్యోగ రాజకీయ నాయకులకు అడ్డగా మార్చేటువంటి ప్రక్రియ. గతంలో ఇక్కడ రాజకీయ నాయకులు ట్రస్టీలుగా వచ్చి ఇది మొత్తం ఒక వ్యాపార దృక్పథం, దేవాలయాలన్నీ కూడా వ్యాపార దృక్పథంగా మార్చినటువంటి ఉంది. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వము ఇలాంటి నిర్ణయం తీసుకోవడంలో క్లియర్ గా కనపడుతూ ఉంది. సొంత డబ్బా కొట్టుకోవడానికి వీళ్ళు ఒక అడ్డా ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎందుకంటే ప్రోటోకాల్ కోసము తెలంగాణ తిరుపతిగా పేరు గాంచిన యాదగిరిగుట్టలో ఒక 10 మంది ప్రోటోకాల్ పిఆర్ఓలుగా పెట్టారు ఒక పార్టీ నుంచి. అంటే విఐపీలు వస్తే దగ్గర దర్శనాలు చేయిస్తున్నారు. అలాగే బాసర్లో మీరు చూడండి, అక్షరాభ్యాసం చేసిన టికెట్ తీసుకుంటే లడ్డు ఉచితంగా ఇచ్చేది గతంలో, ఇప్పుడు అది తీసేశారు. ఎందుకు? నష్టం వస్తుంది. మరి ఇప్పుడు ఇవన్నీ పట్టించుకోకుండా వీళ్ళు సోషల్ మీడియా కోఆర్డినేటర్ అని చెప్పి ఎవరిని పిచ్చోళ్ళని చేద్దామని చూస్తున్నారండి. అంటే దేవాదాయ శాఖలో ఆదాయం వస్తుందని చెప్పి మీరు ఇక్కడ కొత్తగా రాజకీయ నాయకులు తీసుకొచ్చి ఇక్కడ మీరు ప్రచారం సొంత డబ్బా కొట్టుకోవడానికి. ఇది యావత్ హిందూ సమాజము, యావత్ హిందూ సంస్థలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. ముఖ్యంగా అన్యక్రాంతమైనటువంటి దేవాలయ భూములు చాలా ఉన్నాయి, దాని మీద దృష్టి పెట్టలేదు ఇంతవరకు. యాదగిరిగుట్టకి 3 సార్లు సీఎం గారు వచ్చారు, ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. యాదగిరిగుట్టలో వేల మంది జనాలు వస్తున్నారు, భక్తులు వస్తున్నారు, కనీసం ఉండడానికి రూములు లేవు అక్కడ. ఇవి కట్టే పరిస్థితి లేదు. ఎందుకంటే అక్కడ బడ్జెట్ లేదని చెప్తా ఉన్నారు. కోట్ల ఆదాయం వస్తున్నట్టుగా మళ్ళీ వాళ్ళే చెప్తా ఉన్నారు. కానీ వస్తే నిద్రపోవడానికి స్థలం లేదండి. దేవాలయం కదా, భక్తులు వస్తే పడుకోవడానికి స్థలం లేదు, రోడ్ల మీద పడుకుంటున్నారు. ఇది పట్టించుకోకుండా ప్రభుత్వము ఇవాళ ఏదో కోఆర్డినేటర్ పెట్టి మేము ఏదో సాధించేస్తామంటే దీనికి ఒప్పుకునే సమస్య లేదు. ముఖ్యంగా బాసర దేవాలయం కానీ వేములవాడ దేవాలయం చూసుకుంటే, వేములవాడ దేవాలయంలో ఇంతవరకు డిపిఆర్ రిలీజ్ చేయలేదు. గత 6 నెలల నుంచి మేము అడుగుతూనే ఉన్నాం డిజిటల్ రిపోర్ట్ కావాలని చెప్పి. అంటే మీరు ఎంత ఆదాయంతో ఎంత వ్యయంతో కడుతున్నారు, దీన్ని ఎలా కడుతున్నారు, ఆగమశాస్త్ర పండితులు ఎవరు, అసలు దీన్ని ఏంటి, అసలు మ్యాప్ ఏంటంటే ఇంతవరకు మ్యాప్ కూడా రిలీజ్ చేయలేని పరిస్థితి ప్రభుత్వాన్ని. మొన్నటికి 70 కోట్లు శాంక్షన్ చేసామన్నారు, నిన్నటి చూసుకుంటే 350 కోట్లు అంటున్నారు. అంటే బడ్జెటే లోటు బడ్జెట్ ఉంది, మీరు కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి చేస్తున్నారండి? ఇది కేవలము మసిగూసి మారడి చేసేటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంది. ఈ ప్రభుత్వం దేవాలయాల పేరు మీద దొబ్బుపోయే ప్రక్రియ చేస్తా ఉంది. ఎవరైతే మినిస్టర్ గారు ఉన్నారో కొండా సురేఖ గారు, వారికి ఈ దేవాలయ శాఖ మీద ఎలాంటి అవగాహన లేదు. క్లియర్ కట్ గా చెప్తా ఉన్నాం, ఎలాంటి అవగాహన లేదు. ఎందుకంటే మేము గతంలో చాలా సార్లు కొన్ని విషయాల మీద ఆవిడ దగ్గరికి వెళ్ళాం, ఇంతవరకు ఇక్కడ స్పందన లేదు. ఇప్పుడున్నటువంటి కమిషనర్ గారు వెంకట్రావు గారు, వారు ఇన్ఛార్జ్ ఈవో ఇక్కడ యాదగిరిగుట్టకి, మన కమిషనర్ గారు, వారు ఇంతవరకు ఇక్కడున్న ఫైల్ అక్కడ పెట్టింది లేదు. ఎన్నో విషయాలలో మేము తీసుకెళ్లి వాళ్ళ ముందు సార్ ఇలాంటి మౌలిక వసతులు కల్పించాలి దేవాలయాల దగ్గర అని చెప్తే ఆయన సరే చూద్దామనేది తప్ప ఇంకోటి చేసేది లేదు. ఇంతవరకు ధార్మిక పరిషత్ ఏర్పాటు చేయలేదు. ఇంతవరకు దేవాలయాల దగ్గర ధర్మ ప్రచారం జరగాలని ఏ దేవాలయం దగ్గర జరుగుతూ ఉంది? ఒక్కడు పట్టించుకునే నాదులు లేదు. ఇవాళ వచ్చి మేము సోషల్ మీడియా కోఆర్డినేటర్ పెడతామంటే ఎవరు ఒప్పుకుంటారు? ఖచ్చితంగా ఇది ఒప్పుకునే సమస్య లేదు. ఈ విషయం మీద హిందూ దేవాలయ పరిరక్షణ సమితి కోర్టుకు వెళ్ళాలని చెప్పి ఈ నిర్ణయాన్ని మేము ఆపుతాం. ఎందుకంటే ఈ యొక్క తప్పుడు నిర్ణయాల వల్ల దేవాలయాలకు ధూపదీప నైవేద్యం లేకుండా పోయినటువంటి దేవాలయాలు ఇంకా చాలా ఉన్నాయి. శిథిల వ్యవస్థలో ఉన్న దేవాలయాలు చాలా ఉన్నాయి. పురాతన దేవాలయాలు పట్టించుకునే నాదులు లేడు. కానీ మీరు ఇవాళ వచ్చి ఏదో కోఆర్డినేటర్లు పెట్టి మేము ఏదో సాధించేస్తాం, ఏదో చట్టాలు కట్టేస్తామంటే కుదరదు. దీన్ని ఒప్పుకునే ప్రసక్తి లేదు. యావత్ హిందూ సమాజం అంతా కూడా దీన్ని వ్యతిరేకిస్తా ఉంది. మీరు మీ సొంత డబ్బా కొట్టుకోవాలంటే మీ సొంత డబ్బులతో పెట్టి కొట్టుకోండి. కాబట్టి మా దేవాలయాలు ఈ కేవలం హిందువుల ఆస్తి, ఇది ఏ రాజకీయ నాయకుడి ఆస్తి కాదు. ఈ దేవాలయాల డబ్బులు హిందువులు వేస్తారు. ఏ అన్య మతస్థుడు వచ్చి ఇక్కడ హిందువులలో మన డబ్బులు వేసే ప్రసక్తి లేదు. హుండీలో డబ్బులు వేసేది హిందువులే. కాబట్టి ఇది హిందూ ధర్మానికి, హిందూ ధార్మిక పరిషత్కు, హిందూ ప్రచారానికే ఇది వాడాల. కాబట్టి ఈ విషయంలో ఖచ్చితంగా మేము ఏదైతే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెంటనే విరమించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. రవీందర్ రెడ్డి గారు, మీ స్పందన చాలా బాగుంది. ప్రభుత్వం ఎలాంటి తప్పుడు నిర్ణయం తీసుకున్నా హిందూ సమాజం ప్రస్తుతం అయితే ఊరుకునే పరిస్థితులు లేదు అని మీరు చాలా స్పష్టంగా చెప్పారు. యమునా పాఠక్ గారు,
మీరు ఎన్నో ఉద్యమాలు చేస్తూ ఇప్పుడు ప్రజెంట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉన్నారు. మీరు ఈ ఉద్యమం ఒకవేళ ఇదే జరిగితే సోషల్ మీడియా మనకి వేదికగా కోసం ఈ మీడియా కోఆర్డినేటర్లు నియమిస్తే మీ స్పందన ఎలా ఉంటుంది? మీరు దీనిపై మీరు ఏ విధంగా ఆలోచిస్తున్నారు? ముందుగా ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా జాగోరే జాగో తరఫు నుంచి నమస్కారం. మీకు కూడా వంశీ గారు. సోషల్ మీడియా కోఆర్డినేటర్స్ అనేది నాకు తెలిసి మరి ప్రభుత్వంలో ఉన్న అక్కడ ప్రభుత్వ ఈ నాయకులకు వాళ్ళకి కొంతమంది అడ్వైజర్స్ ఉంటారండి, చదువుకున్న వాళ్ళు, బాగా మేధావులు, స్కాలర్స్ ఉంటారు. మరి అక్కడ కూర్చున్న వాళ్ళు వీళ్ళకి ఎలాంటి సలహాలు ఇస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇలాంటి అనాలోచితమైన ప్రతిపాదిక అది హేతుబద్ధం కాదంటాను నేనైతే. సోషల్ మీడియా కోఆర్డినేటర్స్ గుళ్ళకి ఎందుకండి? కొన్ని వేల సంవత్సరాలు, ఈరోజు మనం కలియుగంలో ఉన్నాం. యుగ యుగాలుగా కూడా ఈ ఆలయాలు, ఈ వ్యవస్థ, మన ధర్మము, మన శాస్త్రాలు ఇవన్నీ కూడా వీటికి ఒక ప్రాముఖ్యత ఉంది. మరీ ముఖ్యంగా మీరు తీసుకుంటే సబ్జెక్ట్లోకి మనం మాట్లాడితే ఆలయాలు అనేది మనకి కమర్షియల్ సెంటర్స్ కాదు. వాటికి సపరేట్గా వాటికి ఏమీ ప్రచారాలు అక్కర్లేదు. టెంపుల్స్ ఇట్ సెల్ఫ్ ఆర్ సెంటర్స్ ఆఫ్ నాలెడ్జ్, అంటే ఒక జ్ఞాన కేంద్రాల ఆలయాలు. అలాంటి ఆలయాలకి మనం ఏదో పబ్లిసిటీయో లేకపోతే సోషల్ మీడియానో అవసరం లేదండి. ఎందుకంటే నాకు తెలిసి ప్రతి క్షేత్రంలో కూడా ఇప్పుడు మనం ఎన్నో చూస్తాం. యాదగిరిగుట్టే చూద్దాం, మన తెలంగాణ తీసుకుందాం, వేములవాడ ఉంది, కొమరెల్లు ఉంది, యాదగిరిగుట్ట ఉంది, బాసర ఉంది. ఇలా అనేక క్షేత్రాలు మన దగ్గర ఉన్నాయి. అనేక మంది భక్తులు మరి ఇప్పుడు కాదు, ఇప్పుడంటే కాలి నడకన కూడా భక్తులు ఎక్కడెక్కడి నుంచో వెళ్ళేవారు, కారు అడవుల్లో వెళ్ళేవాళ్ళు. వాళ్ళకి ఆ రోజు ఏ ప్రచార మాధ్యమం ఉంది, ఏ సోషల్ మీడియా ఉంది, ఏ ట్విట్టర్లు ఉన్నాయి, ఎటువంటి సోషల్ మీడియా హ్యాండిల్స్ ఉన్నాయి, ఏది చూసి భక్తులు భగవంతుడు అక్కడ ఉన్నాడు అని దేశ నలుమూలలా పాదయాత్ర చేసుకుంటూ వెళ్ళారు, ఎద్దుబండ్ల మీద వెళ్ళారు. అంటే ఎటువంటి రవాణా లేని రోజుల్లో కూడా భక్తుల విశ్వాసమే భగవంతుడి పట్ల అక్కడ నడిపించింది. ఆ రోజు ఏ సోషల్ మీడియా మాధ్యమాలు లేరే. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ ప్రాశస్త్యం ఉంది అంటే అక్కడ కొలువై ఉన్న దేవదేవుడికి అంత ప్రాముఖ్యత ఉంది అంటే ఆ భక్తి విశ్వాసం మాత్రమే వాళ్ళని ముందుకు నడిపిస్తుంది. అది మనం కీలకంగా గమనించాలి. సోషల్ మీడియా హ్యాండిల్స్ ఇన్ని వేల సంవత్సరాలు ఈ సంస్కృతి బతుకుంది, ఇంకా ఎప్పటికీ చిరస్థాయిగా ఆచండార్కం ఉంటుంది అంటే అది భక్తి విశ్వాసం మీదే ఈ రోజు ఈ యొక్క ఆలయ సంస్కృతి అనేది ఉంది. ఆలయానికి నమ్మిన వాళ్ళు ఉన్నారు. ఈ రోజు మనకి కావాల్సింది దీనికంటే కూడా ప్రభుత్వానికి అక్కడ సలహాలు ఇచ్చిన వాళ్ళు ఎవరో కానీ మహానుభావులు ఇలాంటి సలహాలు నిజంగా అనుచితం అని అంటాను నేను, సముచితం కాదు అంటాను. ఎలా అంటే ఈరోజు ప్రబోధక సిస్టమ్ ఉంది వంశీ గారు, ప్రబోధకులు అంటాం. ఈ ప్రబోధకులు అనేది ఇంతకు ముందు కూడా మీరు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా అన్డివైడెడ్ స్టేట్గా ఉన్నప్పుడు కూడా ఒక ధర్మ ప్రచార పరిషత్ అనేది ఉండేది. నాకు తెలిసి ఈవెన్ తిరుమల తిరుపతి దేవస్థానం వారి అండర్లో కూడా ప్రబోధక్స్ అంటాము. ప్రబోధక్స్ ధర్మ ప్రబోధకులు అంటారు. వాళ్ళకి ఏంటంటే పూర్తిగా కూడా ఆధ్యాత్మిక పరిజ్ఞానం ఉండాలి, వాళ్ళకి సంపూర్ణ అవగాహన ఉండాలి, ఆగమ శాస్త్రాల పట్ల వాళ్ళకి సంపూర్ణమైన అవగాహన ఉండాలి. మరీ ముఖ్యంగా అది వాళ్ళకి జాబ్ కాదు. ఈరోజు సోషల్ మీడియా కోఆర్డినేటర్స్ అనే దానికి వాళ్ళు ఒక వేతనం పెడుతున్నారు, వాళ్ళకు ఒక రెమ్యునరేషన్ క్రియేట్ చేస్తున్నారు. కానీ ఏదైతే ధర్మపరంగా ఉన్న ప్రబోధకులు కావచ్చు, ధర్మ ప్రచారకులు కావచ్చు, ఉపన్యాసకులు అంటాం అలాంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళకి ఎటువంటి జీతాలు అంటే ఆనరోరియం ఏదన్నా వాళ్ళ సర్వైవల్కి ఇవ్వచ్చు తప్ప మీకు పేడ్ పోస్ట్ అని ఎక్కడ అనౌన్స్ చేసిన పరిస్థితులు మనం ఇంతకుముందు చూడలేదు. సో వీళ్ళందరూ కూడా అమితంగా పరిపూర్ణమైన జ్ఞానం ఉన్నవాళ్ళు, ఆలయం మీద, ఆలయ సంస్కృతి పట్ల, భగవంతుడి పట్ల, అక్కడున్న మూల విరాట్టు పట్ల, ఆ తర్వాత అక్కడికి సంబంధించిన వేదాలు పురాణాల మీద మంచి పట్టు, సంస్కృత భాష మీద, ఇలా అనేక వాటి మీద కూడా పురాణాల మీద అక్కడ వచ్చే భక్తులకు వీళ్ళు జ్ఞాన బోధ చేయగలగాలి. ప్రవచనాలు కానివ్వండి, హితబోధ కానీ ఇట్లాంటివన్నీ కూడా చేయగలుగుతారు. ఇలాంటి సిస్టమ్ ఉండేది. సో ఇలాంటిది ఇప్పుడు నిజంగా మనము రాష్ట్రం డివైడ్ అయిన తర్వాత కూడా ఇటువంటి పెద్దగా మనం చూడట్లేదు. అప్పట్లో టీటీడీ ఆధ్వర్యంలో మండలాలకి, గ్రామాలకు కూడా పంపించేవాళ్ళు, ఒక వ్యవస్థ చేసేవారు. ఇప్పుడు మనకి పీవీఆర్కే ప్రసాద్ గారు లాంటి వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళంతా కూడా అలాంటి కొన్ని నిజంగా చాలా వరకు ఇట్లాంటివి చేశారు. చాలా అద్భుతంగా కూడా నాకు తెలిసి శర్మ గారు చెప్పగలగాలి, దర్శన శర్మ గారు, పీవీఆర్కే ప్రసాద్ గారు ఇలాంటి చాలా విశేషంగా కృషి చేశారు ఇట్లాంటివన్నీ వాటికి. సో నేనేమంటానంటే చాలా మంది పండితులు, ఉద్దండులు ఉన్నారు, మన దగ్గర ఉన్నారు. అలాంటి వాళ్ళని కన్సల్ట్ చేసి ఇలాంటి ప్రబోధక సిస్టమ్ లాంటిది తీసుకొస్తే ఎవరైనా నిజంగా యావత్ హిందూ సమాజం ఈరోజు హర్షిస్తుంది. కానీ సోషల్ మీడియా కోఆర్డినేటర్స్ ఏంటండి, వీళ్ళకున్న పరిజ్ఞానం ఏంటి అంటే వీడియోలు తీయడము, రీల్స్ తీయడము, ఆలయం మీద పబ్లిసిటీ ఎవరికి కావాలి ఇక్కడ?
హూ వాంట్స్ పబ్లిసిటీ? ప్రత్యేకంగా అనాదిగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనం ఉన్నంత వరకు, తర్వాత కూడా మనం ఉంటాం పోతాం, తర్వాత కూడా భగవంతుడు రప్పించుకుంటాడు ఆ భక్తులని. దానికి సోషల్ మీడియా ప్రమోషన్ అనేది చాలా వెర్రితనం అంటాను. ఇది పూర్తిగా కూడా ఇందులో దురుద్దేశం దాగుంది. పొలిటికల్ పూర్తిగా కూడా ఒక పొలిటికల్ దీనికి ఇప్పుడు ఏంటి ఇందాక వారు అన్నారు చూసారా, రాజకీయ నిరుద్యోగులకు భర్తీ చేసే ఒక ప్రక్రియ ఆలయాలను కేంద్రంగా చేయడం ఇంతకంటే పెద్ద పాపం ఉండదంట నేనైతే. ఇది నిజంగా వీళ్ళకున్న క్వాలిఫికేషన్స్ ఏంటండి? వీళ్ళందరికీ ఆగమ శాస్త్రాల మీద పట్టుందా, భగవంతుడి మీద నమ్మకం ఉందా, మూల విరాట్ గురించి తెలుసా, పురాణాలు తెలుసా, వేదాలు తెలుసా, ఉపనిషత్తులు తెలుసా, లేకపోతే కనీస పరిజ్ఞానం ఉందా? వీళ్ళు ఎవరన్నా భక్తులకు ప్రవచనాలు ఇవ్వగలుగుతారా? కనీసం వాళ్ళని ధర్మ మార్గంలో బోధించగలుగుతారా? ఒక నాలెడ్జ్ ట్రాన్స్మిట్ చేయగలుగుతారా? ఏమిటి వీళ్ళకున్న అర్హత? వీళ్ళకున్న అర్హత ఏంటి అంటే వాళ్ళు సోషల్ మీడియా హ్యాండిల్స్ యూస్ చేయగలుగుతారు, పోస్టులు చేయగలుగుతారు, పబ్లిసిటీ ఇవ్వగలుగుతారు, రీల్స్ చేయగలుగుతారు. ఎవరికి కావాలి అంటాం ఇవన్నీ? ఇది ఎక్కడ పోకడా అంట. ఇదంతా నిజంగా వారు పెద్దలందరూ అన్నట్టుగా ఇది ఒక వింత పోకడా. ఇలాంటి పోకళ్ళు మన సంస్కృతిని ధ్వంసం చేసేందుకు మనం తెచ్చుకోవడం అనేది ఇది చాలా దుర్బుద్ధితో, ఇది డెఫినెట్ గా దుర్బుద్ధి అనే చూడొచ్చు. ఇప్పుడు ఇది పూర్తిగా పొలిటికల్ కోణం, ఎవరినైతే వాళ్ళని ప్లీజ్ చేసుకోవడం. ఆ దౌర్భాగ్యం ఏంటంటే స్థానిక ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఒక పార్టీకి సంబంధించి వారి రికమెండేషన్ ద్వారా వీరు రావడం అనేది ఇంతకంటే ఘోరం ఉంటుందా అంటాను నేనైతే. ఎవరైతే పండితులు చెప్పాలి, ఎవరైతే పండితులు, మేధావులు, అలాంటి ఇందులో పరిజ్ఞానం ఆగమ శాస్త్రం మీద పట్టున్న వాళ్ళు నిర్ణయించాలి ఎవరు ఈ ఆలయాన్ని వృద్ధి చేస్తారు, ఈ ఆలయ బాగోగులు ఎవరు చూసుకుంటారు, భక్తులకు ఎలాంటి జ్ఞానబోధ చేస్తారని అక్కడ కూర్చున్న పెద్దలు నిర్ణయించాలి. కానీ రాజకీయ నేతలు నిర్ణయిస్తారండి. ఏమిటి వీళ్ళకుండి? ఈ రాజకీయ నేతలు మసీదుల్లో, చర్చిల్లో ఎందుకండి చొరవ తీసుకోరు? ఎందుకు చర్చిల్లో వీళ్ళు వేలు పెట్టరు? ఎందుకు మసీదుల్లో వీళ్ళు జ్ఞానబోధ చేయరు? ఎందుకు? మరి ఇదే ప్రతిపాదిక నేను ఈరోజు మెయిన్గా అడుగుతాను. ఎందుకంటే ఒక సెక్యులర్ స్పిరిట్తో, డెమోక్రటిక్ స్పిరిట్తో లెట్ us ask the same question. ఈరోజు మన ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సింది ఏంటంటే, అయ్యా చాలా మంచి ఆలోచన, ఒక సోషల్ మీడియా ప్రమోషన్ అంటున్నారు, మరి ఇదే మీరు ఇలాంటివన్నీ మిగతా మతాలలో ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ అవ్వరు? మిగతా మసీదుల్లో, మిగతా చర్చిల్లో ఎందుకు మాట్లాడరు మీరు? అసలు అక్కడ ఆదాయ వనరులు అక్కడి నుంచి తీసుకురారు కదా బయటికి. ఈ రోజు ఆలయాలకి సంబంధించి ఆలయ వనరులు మీరు బయటకు తీసుకొస్తున్నారు, అందులో డబ్బే మీరు ఇస్తున్నారు. 408 ఆలయాలలో డబ్బులు ఎవరు వీళ్ళకి ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలి? దేనికోసం ఇవ్వాలి? వీళ్ళని ఎందుకు నియమించాలి? వీళ్ళకున్న పరిజ్ఞానం ఏంటి? వీళ్ళకున్న క్వాలిఫికేషన్ ఏంటి? అసలు అన్నిటికంటే ఇంపార్టెంట్, రాజకీయ నాయకులకి క్వాలిఫికేషన్ లేకపోవడమే దీని అన్నిటికీ కారణం అంటాను. అసలు ముందు అక్కడ కూర్చున్న వాళ్ళకి పరిజ్ఞానం లేకుండా చాలా మంది, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ ఎవరైనా కూడా అసలు కనీస పరిజ్ఞానము, అసలు మనుషుల మనస్తత్వాలు ఆలోచించే విధి విధానాలు తెలియని వాళ్ళు, మన సంస్కృతి మీద అవగాహన లేని వాళ్ళు చాలా మంది రాజకీయ పార్టీల్లో ఉన్నారు. క్వాలిఫికేషన్ అసలు ముందు వాళ్ళకి అటువంటి అవగాహన లేదు కాబట్టి ఇటువంటి అనాలోచితమైన కార్యాచరణ ముందు పెడతా ఉన్నారు. ఇది నిజంగా అవివేకం అంటాను. మీరు చూడండి, కేవలము రిపోర్ట్స్ ప్రకారంగానే మన యాన్యువల్ 2023-24 యాన్యువల్ ఇన్కమ్ యాదగిరిగుట్ట మనకి సోషల్ దీంట్లో ప్రతిపాదించింది 225 కోట్లు యాన్యువల్ ఇన్కమ్. మనకి బడ్జెట్, మనకి యాన్యువల్ ఇన్కమ్ వస్తుంది ఎక్కడ? యాదగిరిగుట్ట ఆలయం నుంచి. కొమరెల్లి నుంచి 65 కోట్లు. కేవలం శ్రావణ మాసంలోనే వేములవాడల్లో అయ్యవారికి వచ్చేది ఏంటంటే 6.5 కోట్లు, ఆల్మోస్ట్ 7 కోట్లు అనుకోండి. అంటే ఇప్పుడు 408 ఆలయాలు ఏవైతే ప్రధానంగా ఉన్నాయో నాకు తెలిసి ఇవన్నీ కూడా ఆలయ వనరులుగానే వీళ్ళు చూస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన ఎందుకంటున్నారు? వీళ్ళని రెమ్యునరేషన్ ఇస్తున్నారు. ఏం వాళ్ళ పాకెట్ నుంచి ఇస్తున్నారా? నాకు తెలిసి ప్రజాప్రతినిధులు వాళ్ళ జీతాల నుంచి కట్ చేసి ఇస్తున్నారా వీళ్ళ డబ్బులు? ఆలయం నుంచి వచ్చే సంపదన నుంచి వీళ్ళకి దోచిపెట్టడం ఏంటి అనేది అర్థం కావట్లేదు. ఈరోజు ఎలాంటి ప్రమోషన్ ఏం కావాలి? ఈరోజు ఆలయ సంస్కృతి నిలబడాలంటే అనేక విషయాల్లో మనం ఎలా పాటుపడాలనే దాని మీద కాకుండా ఇది పూర్తిగా ఒక పొలిటికల్ దీన్ని, లేకపోతే ఒక నిరుద్యోగుల్ని భర్తీ చేసే ఒక ప్రక్రియ చూడడం నిజంగా అమానుషం. అలాంటి అమానుషాన్ని ఈరోజు కేవలం ఇలాంటి ఆలోచనలు అన్నీ కూడా సాహసం ఎవరైనా కూడా ఎందుకు చేస్తున్నారంటే కేవలం హిందువుల మౌనం అంటాను. ఈరోజు సనాతన ధర్మం పాటించే భక్తులలో చలనం లేకపోవడం వల్ల, ప్రశ్నించే తత్వం లేకపోవడం, అడిగే తత్వం లేకపోవడం వల్ల కూడా ఈరోజు ప్రభుత్వాలు కావచ్చు, ఎవరు కావచ్చు, ఎటువంటి వారైనా కూడా ఏదైనా మాట్లాడుతున్నారు, ఏదైనా చేస్తున్నారు. అంటే ధర్మం మీద దాడి, ఇది దాడి అంటాను. ఇది ప్రత్యక్షమైన దాడి, ఇంకా అంతకు మించి ఇదేం లేదు. ఆలయాల్లో ఉన్న సొమ్ము తీసుకెళ్లి ఎవరికో ఇవ్వడం ఏంటండి? అది పార్టీ వర్కర్స్కే కదా వాళ్ళు ఇచ్చేది. ఎందుకంటే రికమెండేషన్ బై ఎమ్మెల్యే ఆర్ అ పబ్లిక్ రిప్రజెంటేటివ్, ఎలక్టెడ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ సిఫార్సు చేసిన వ్యక్తులకే ఇవ్వడం అంటే ఏమిటి దీని అర్థం? ఎవరిచ్చారు వీళ్ళకి ఈ అధికారం? ఇది చాలా తప్పు. ఇది పూర్తిగా కూడా యావత్ హిందూ సమాజం ఎవరైతే
నాకు తెలిసి ఎవరైతే భక్తులు ఉన్నారో నేను అంటాను భక్తులందరూ ఖండించే పరిస్థితి అని. నేను హిందువులు ఎందుకంటే అందరూ హిందువులు అన్న, ఎందుకంటే సూడో సెక్యులర్స్ సూడో హిందూస్ మన దగ్గర ఎక్కువ ఉన్నారు, వాళ్ళకి ఇవన్నీ కూడా అర్థం కాదు. కాబట్టి భక్తులు ఎవరైతే ప్రగాఢంగా స్వామివారి మీద విశ్వాసం ఉండి మన సంస్కృతి మీద విశ్వాసం ఉన్న సనాతన ధర్మం పాటిస్తున్నారని చెప్తున్న వాళ్ళందరూ కూడా దీన్ని ఖండిస్తారు ఖచ్చితంగా. చాలా అద్భుతంగా వివరించారు యమున గారు. శ్రీరామ్ గారు, నిజానికి ఇది ప్రభుత్వం ప్రపోజల్ నడుస్తుందా లేదా అనే దాని మీద చర్చ నడుస్తుంది. నిజానికి ఇది ఒక చర్చలానే ఉంది. దీని మీద ఇంకా ఇతమితమైన నియమాలు కానీ ఏం జరగలేదు. అసలు ఏ విధమైన క్వాలిఫికేషన్తో తీసుకుంటారనే దాని మీద కూడా ఎటువంటి క్లారిటీ లేదు. కేవలం ఇది ఊహాజనితంగా మనం దీని మీద చర్చ నడుపుతున్నాం. అయితే ప్రభుత్వం కావలసే దీన్ని లీక్ చేసింది. లీక్ చేసి ప్రజాభిప్రాయం తీసుకొని దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీన్ని మనం ముక్తకంఠంతో అందరం ఖండిస్తున్నాం. హిందూ సంఘాలన్నీ ఈ విషయంలో ఎటువంటి ఏకాభిప్రాయంతోనే ఉన్నాయి, అందరూ ఏకాభిప్రాయంతోనే ఉన్నారు. మీరు దీన్ని ఆపడానికి లేదా ఒకవేళ తీసుకుంటే ఎలా బెస్ట్గా తీసుకోవాలి, దాని మీద మీరేమంటారు? కొంచెం క్లుప్తంగా వివరించండి. అసలు ఇది ఆలోచనే తప్పు. ఇది చేస్తారా చేయరా అని కాదు, చేస్తే దుర్మార్గం. ఇప్పుడు అసలు ఆలోచనే తప్పు. ఇలాంటి ఆలోచన తప్పు. నేను ఒక ఛాలెంజ్ చేస్తున్నాను తెలంగాణ ముఖ్యమంత్రిని, తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రిని, లేదంటే ఆ ప్రపోజల్ పెట్టిన మహేష్ కుమార్ గౌడ్ని, నేను ముగ్గురిని కూడా ఛాలెంజ్ చేస్తున్నా. మీరు ఇక్కడ ఏదైతే దేవాలయం దాకా మనం మాట్లాడుకున్నామో ఆ దేవాలయంలో ఒక దర్గా ఉంది. ఆ దర్గా ఉన్న దేవాలయంలో, వేములవాడ దేవాలయంలో మీరు ఒక సోషల్ మీడియా కోఆర్డినేటర్ పెట్టారు. పెడితే వాడు ఏం చెప్తాడు? దర్గా గురించి చెప్తాడా? దర్గా ఎందుకు వచ్చింది అసలు? ఆ దర్గాలో ఉన్న శవం ఎవరిది? వాడు చేసిన వెధవ పనులు ఏంటి? దేవుడి మీద ఉచ్చపోసిన వాడి దర్గా అక్కడ ఉన్నది అని చెప్పి వాడు పెట్టగలుగుతాడా? ఇది నేను ఛాలెంజ్ చేస్తున్నా. ముందు అక్కడ వేములవాడలో మీరు పెట్టి మీరు ప్రమోట్ చేసే దాని ద్వారా ఇది తప్పు జరిగింది ఇక్కడ ఈ దేవాలయంలో, అయినా సరే ఈ దేవుడి దగ్గరికి ఇంతమంది వస్తున్నారని మీరు చెప్పగలుగుతారా మీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ ద్వారా? ఈ ఒక్క మాటకి సమాధానం చెప్పి అసలు ఈ ప్రపోజల్ ముందు తీసుకురండి. తమాషాలు చేస్తున్నారా? ఆ దర్గాను తీసే దమ్ము లేదు. అక్కడ వేములవాడలో చిన్న చిన్న పక్కన ఉప దేవాలయాలేమో మీరు ఇప్పటికే తొలగించేస్తారా? మీకు దేవాలయాల మీద మీకు చిత్తశుద్ధి ఉందని మేము ఎలా అనుకోవాలి? చిన్న చిన్న ఉప దేవాలయాలు అక్కడన్నీ తొలగించారు కదా వేములవాడలో. దర్గాన్ని తొలగించే దమ్ము లేదు. దేవాదాయ శాఖ మంత్రి ఏం చేస్తున్నావుడా? మీరు దేవాలయాలను ఉద్ధరిస్తారని మేము నమ్మాలి. మీరు కోఆర్డినేటర్ పెట్టి మీరు ఉద్ధరిస్తారని మేము నమ్మాలా? కాబట్టి అసలు ఈ ప్రపోజలే దారుణం. అసలు ఇది ఎందుకు పెట్టారో నేను చెప్తాను, క్లియర్ గా చెప్తానండి. ఎమ్మెల్యే ఎంపీ ద్వారా పెడతారండి. వాడిని ఎవడో తీసుకొచ్చి పెడతారు. అక్కడ పెట్టి ఇప్పుడు మీరు అన్నమయ్య సినిమా చూశారు కదా, అన్నమయ్య సినిమాలో మోహన్ బాబు క్యారెక్టర్, రాజుగారి క్యారెక్టర్, అన్నమయ్యని ఏమని అడుగుతాడు? నా గురించి పొగడవయ్యా అని చెప్తాడు. అన్నమయ్య ఏమంటాడు? చీ కొడతాడు. నీ గురించి ఏంటో చెప్పింది, నేను దేవుడి గురించి పొగుడుతాను తప్ప, నా జీవితం దేవుడికి అంకితం తప్ప నీ గురించి నేను మాట్లాడనంటాడు. కానీ ఇక్కడ కోఆర్డినేటర్లు రేపటి నుంచి చేయబోయేది ఏంటో తెలుసా? ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రతి దేవాలయంలో ఒక్కొక్కడు కూర్చుని అక్కడ ఉన్న ఎమ్మెల్యేని, ఎంపీని, ఆ పార్టీ ఎవరైతే ఆ రోజున్న పార్టీ ఏదైతే ఉంటుందో ఆ పార్టీని ఇంద్రుడు చంద్రుడు ఈ దేవాలయానికి ఎంత చేశాడు, అంత చేశాడు, ఎంతమందిని తీసుకొచ్చాడు, ఎంత గొప్పవాడు అని చెప్పి రోజు దేవాలయానికి వచ్చే కొన్ని వేల మంది, 408 దేవాలయాలు గుర్తుపెట్టుకోండి, ఎక్కువ మంది వచ్చే వాటినే వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. ఆ వచ్చే లక్షల మందికి రోజు బుర్రలో కొట్టేస్తారు సోషల్ మీడియా ద్వారా, ఈ నాయకుడు ఇంద్రుడు చంద్రుడు అని చెప్పి. అంటే నెక్స్ట్ ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఎక్కడైనా సరే హిందువులే మెజారిటీ పీపుల్ కాబట్టి మెజారిటీ పీపుల్ మైండ్ లోకి వీళ్లే గొప్ప నాయకులు అని చెప్పి ఆ సోషల్ మీడియా కోఆర్డినేటర్ దేవాలయాన్ని అడ్డం పెట్టుకుని అక్కడ ఉన్న ఎమ్మెల్యేని, ఎంపీని, లేదంటే అక్కడ ఉన్న సర్పంచ్ ని వీళ్ళందరినీ పొగిడే కార్యక్రమం చేస్తాడు. వాళ్ళు పర్మనెంట్ గా అక్కడ ఉండిపోయేలాగా ఇది పెద్ద కుట్ర. హిందువుల మైండ్ ని మ్యానిపులేట్ చేసి వాళ్ళు పర్మనెంట్ గా ఉండిపోయే కుట్ర. కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము యాక్సెప్ట్ చెయ్యము. మీరు చేసే కుట్రలు మాకు తెలియవనుకోకండి. మీకన్నా మేము చాలా పెద్ద ముదురున్నాం. మేము ఈ దేవుడిని ఎందుకు మిమ్మల్ని వదిలేస్తున్నాం అంటే మేము శాంతి కాముకులం కాబట్టి. ధర్మహింస తథయోచ అన్న అనుకున్న రోజున మీ పరిస్థితి ఇలా ఉండదు. మీ ఇష్టారాజ్యంగా చేయడానికి ఉండదు. ఓల్డ్ సిటీలో ఒక్క కరెంటు బిల్లు వసూలు చేయలేని మీరు ఇక్కడ దేవాలయాన్ని ఉద్ధరిస్తారా? ఓల్డ్ సిటీలో ఉన్న దేవాలయాన్ని, ఆ దేవాలయ భూముల్ని మీరు కాపాడలేని మీరు, మీ ప్రభుత్వాలు ఇక్కడ దేవాలయాలను ఉద్ధరిస్తారా కోఆర్డినేటర్ని పెట్టి?
వెళ్ళి ఆ రామాలయం అయోధ్య అక్కడ మన దేవాలయం ఉంది కదా, రాముడి దేవాలయం, భద్రాద్రి దేవాలయం, అక్కడ చెప్పండి అక్కడ ఉన్న భూములన్నీ కొట్టుకుపోతున్నారు. దాని మీద కోఆర్డినేటర్ పెట్టమనండి. కోఆర్డినేటర్ పెట్టి మన భూములు ఎందుకు పోతున్నాయి, మన భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి, వీటన్నిటి మీద రోజు అక్కడ ఉన్న భక్తులు చెప్పండి. దమ్ముందా వీళ్ళకి? దమ్ముందా? భద్రాద్రి దేవాలయం గురించి మాట్లాడి వెళ్ళటానికే ఈ రోజు మీకు దమ్ము లేదు. అక్కడికి వెళ్ళి ముఖ్యమంత్రి వెళ్ళడు, లేదంటే అక్కడ ఉన్న మంత్రి గారు ఆవిడ వెళ్ళదు, కనీసం పక్క రాష్ట్రంతో కోఆర్డినేట్ చేయదు ఆవిడ. మీరంతా దేవాలయాలు ఉద్ధరిస్తారు, మీరు నమ్మాలి. కాబట్టి పూర్తి విషపూరితమైన కుట్ర చేస్తున్నారు. ఇప్పుడు సోషల్ మీడియా అనేది పవర్ఫుల్ గా ఉంది కాబట్టి ఆ పవర్ఫుల్ గా ఉన్న సోషల్ మీడియాని అడ్డం పెట్టుకుని, దేవాలయాన్ని అడ్డం పెట్టుకుని, దేవాలయానికి వచ్చే భక్తుల మధ్యలో వీళ్ళంతా గొప్ప నాయకులను ఓదరగొట్టి రాబోయే రోజుల్లో గంపగొత్తగా ఓట్లు పొందడానికి చేస్తున్న కుట్ర. కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చెయ్యమంటే చెయ్యము. ఒకవేళ మా మాట వినకుండా చేస్తే ఎలా చేయాలో అలా చేస్తాం. చాలా అద్భుతంగా వివరించారు శ్రీరామ్ గారు. దర్శనం శర్మ గారు, ఈ ప్రపోజల్ ముందుకెళ్లే పరిస్థితి కనిపిస్తుంది అంటారా? మీ అభిప్రాయం ఏంటి? మీరు ఇలాంటి ఎన్నో సంఘటనలు చూశారు, మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మీరు ఇలాంటి ఎన్నో పరిణామాలని మీరు నిశ్చితంగా గమనించారు కదా, మీ అభిప్రాయం ఏంటి? ఇది అసంభవం అండి, ఇదేం జరగదు. ఇది ఆ ఆలోచన వచ్చేది ఆలోచనకే పరిమితం అవుతుంది. ఎందుకంటే అది జరిగే పని కాదు, జరగదు. అది అలా చేసే అధికారం కూడా కమిషనర్కు లేదు. ఒక్క ఆలోచన చేస్తానంటేనే మనం కేవిడి తెచ్చుకునే అవకాశం ధార్మిక సంఘాలకు ఉంది. ఇది అసంభవం. అయితే ఇప్పటిదాకా అనేక పిచ్చి పనులు చేసిన ఈ ప్రభుత్వము, నేను చెప్పాను కదా, శ్రీరామ్ గారు దీని గురించి కూడా మాట్లాడాలి. తెలంగాణ గట ఎక్కడో తమిళనాడు అతను ఆరోపణలున్నతను సలహాదారు ఎలా వేశారు అనేది మా శ్రీరామ్ గారికి కానీ వెంకట రవీందర్ రెడ్డి గారికి అడగాల. రాష్ట్రం మొత్తానికి లేని పత్రిక ఒక యాదగిరి ఈవో వచ్చిన శ్రీకాకుళం మతాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఈవోనేసి రిటైర్ అయినా లేరండి మన దగ్గర. మనకు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లేరా? ఎంత మంచి పరిణితి పొందిన ఆఫీసర్లు ఉన్నారండి, నిప్పు లాంటి మనుషులు ఉన్నారు. అలాంటి వాళ్ళను శ్రీకాకుళం తీసుకొచ్చి రిటైర్ అయినాను ఇక్కడ యాదగిరిగుట్టకు రిటైర్ అయిన పునరావాస కేంద్రం ఎలా చేశారండి? యాదగిరిగుట్ట పునరావాస కేంద్రమా? అంత గొప్ప ఇవాళ రెండో తిరుపతిగా ప్రసిద్ధిగాస్తూ ఆదాయంలో కూడా పెరుగుతున్న దేవాలయానికి రిటైర్ అయినటువంటి ఒక ఐఏఎస్ను, దేవాదాయ శాఖలో రిటైర్ అయిన వ్యక్తిని నువ్వు ఏ ప్రాతిపదికన నియమించావు? అతని ద్వారా ఎందుకు ఒక పత్రిక పెట్టావు? రాష్ట్రం మొత్తానికి పత్రిక గురించి నీకు కనపడదు, కానీ అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆరాధన అనే పత్రిక పెడితే ఇక్కడ ఒక ఇంకేదో పేరు పెట్టి రాష్ట్రం మొత్తానికి దాదాపు 15,000 దేవాలయాలు ఉన్నాయి. ప్రధాన దేవాలయాలు ఇక్కడ అంటే 6A ఒక 8 దేవాలయాలు, 6Bలో ఒక దాదాపు 500 ఆలయాలు, 1,500 6Cలో, మిగతా అన్ని కూడా ఇంకా మిగతా మొత్తం 15,000 దేవాలయాలు ఉంటే ఇన్ని దేవాలయాల ప్రాశస్త్యాన్ని తెలియజేసే ఒక పత్రిక పెట్టడం నీకు చేత కాదు. ఒక తెలంగాణకు పుట్టి పెరిగిన తెలంగాణ గడ్డ మీది ఒక పండితుడిని నువ్వు ఆస్థాన పండితుడిగా పెట్టే దమ్ము లేదు. తెలంగాణలో అనేక ధార్మిక సంఘాలు ఉన్నాయి, పోరాటం చేస్తున్న వాళ్ళు ఉన్నాము, దశాబ్దాలుగా ఆలయ ప్రాశస్త్యం గురించి పోరాడుతున్న వాళ్ళు ఉన్నాము. మాతో మాట్లాడే ఏ ఆలయం గురించి ఒక వేములవాడ దేవాలయాన్ని చేస్తారంటే రాజకీయాల పని అంటే ధార్మిక సంఘాల పని కాదా? ధార్మిక సంఘాల వ్యక్తులతో మాట్లాడొద్దా నువ్వు? కూర్చుండి తెలియజేయొద్దా నువ్వు? అక్కడ దర్గా చేసేవు, నువ్వు స్లాబ్ వేస్తావా చుట్టూ? ఇంత ఆధునిక కాలంలో ప్రపంచమంతా ఎక్కడెక్కడో శిలలతో అద్భుతమైన ఆలయాలు నిర్మాణం చేస్తుంటే ఆధునిక సాంకేతిక పద్ధతులతో నువ్వు అక్కడ అది కడతా అంటే అది అంతకన్నా దౌర్భాగ్యమే ఉందండి. దానికి పోను ఇవాళ ఇన్ఛార్జీలతో నడుస్తుంది దేవాదాయ శాఖ మొత్తం కూడా. ఎక్కడ కూడా పర్మనెంట్ ఈవో లేడు. అయితే రిటైర్ అయిన వాళ్ళను, లేదంటే రెవెన్యూ శాఖలో ఆర్డీఓ స్థాయి వ్యక్తులను, లేకపోతే ఒక ఆలయానికి 3-4 పెడుతున్నారు. ప్రతి చోట కూడా దేవాదాయ శాఖకు బడ్జెట్లో 25% దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయం వాళ్ళు నిర్లజ్జగా లంచాలు తీసుకుంటున్నారు. ఒక్కళ్ళు అన్నదానానికి ఒక్కళ్ళ పేరు మీద చూపించి 10 మంది దగ్గర అన్నదానం చూపిస్తున్నారు. సికింద్రాబాద్ గణేష్ దేవాలయంలో 100 ప్రూఫ్లు ఉన్నాయి నా దగ్గర. ఇంతటి దౌర్భాగ్య స్థితిలో ఇవాళ దేవాదాయ శాఖలో ఒక ప్రిన్సిపల్ కమిషనర్, ఒక కమిషనర్ ఒక్కరోజు పరిపాలన చేసే అధికారం 2 రాష్ట్రాల్లో లేదు. రవీందర్ రెడ్డి గారు, తురగా శ్రీరామ్ గారు గుర్తించాలి. ఒక్క రోజు కూడా ఆ రాష్ట్రంలో అయినా ఈ రాష్ట్రంలోనైనా ఒక ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి, దేవాదాయ శాఖ రెవెన్యూ ఎండోమెంట్స్ కార్యదర్శిగా, దేవాదాయ శాఖ కమిషనర్ గా ఒక్క రోజు ఉండే అధికారం వీళ్లకు లేదు. ఎందుకు లేదు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ధార్మిక పరిషత్ చట్ట సవరణ చేశారు. ధార్మిక పరిషత్ పరిపాలన చేయాలి. అధికారులు కేవలం
వారి యొక్క వాళ్ళు ఇచ్చే సలహాల ప్రకారం, ధార్మిక పరిషత్ ఇచ్చే సలహాల ప్రకారం వీళ్ళు చేయాలా? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కోర్టు తీర్పు వల్ల తాత్కాలికంగానైనా కొద్ది కాలం ఒక పరిషత్తును ఏర్పాటు చేసింది. ఇక్కడ తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి 12 ఏళ్లలో అసలు దాని అతి గతి లేదు. వీళ్ళు రాజ్యాంగం అంటే ప్రభుత్వ పాలకులు చేసే చట్టమే ఆ రాజ్యాంగంలో భాగం. ఈ చట్టసభల్లో ఉండేటువంటి ఆ తీర్మానం యొక్క సవరణను వీళ్ళు అమలు చేయకుండా ఇప్పుడు పరిపాలన చేస్తున్నారు. ఇంతకు మించిన దౌర్భాగ్యం ఎక్కడుందండి? ఇవాళ ధార్మిక పరిషత్ లేకుండా దేవాదాయ శాఖలు 2 చోట్ల ఎందుకు జరుగుతున్నాయని అందరం కూడా ఎలుగెత్తి పోరాటం చేయాలి. పిచ్చోళ్లను, దేవాదాయ శాఖ మీద భక్తి లేని వాళ్ళను, ధర్మనిష్ట లేని వాళ్ళను, దైవం మీద విశ్వాసం లేని వాళ్ళను, ఇంకా చెబితే కొన్ని చోట్ల ఇతర మతస్థులను తీసుకొచ్చి ఇక్కడ అధికారులుగా పెడుతూ వాళ్ళు చెడుగుడు ఆటలు ఆడుతున్నారు. దేవాదాయ శాఖతో కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ఇలాంటి దౌర్భాగ్య స్థితిలో ఈ కోఆర్డినేటర్స్ పెడితే వాళ్ళు ఇంకా అసలే కోతికి పిచ్చి లేచిందట, పిచ్చి లేచాక కళ్ళు తాగిందట, కళ్ళు తాగాక ముళ్ళు తిరిగిందట, ముళ్ళు తిరిగినాక నిప్పు వచ్చిందట. అలా ఉంది ఈ ప్రభుత్వం యొక్క పరిస్థితి. దేవాదాయ శాఖ విషయంలో ఖబర్దార్, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. ఇలా ఇప్పుడున్న పిచ్చి నిర్ణయాల విషయంలోనే రవీందర్ రెడ్డి గారు, మేము మిగతా వాళ్ళందరూ ఈ తెలంగాణలో ఉండేటువంటి ధార్మిక సంఘాలం ఏకమై కలిసిగా కోర్టులో పోరాటం చేద్దాం. ఎవడండి తమిళనాడు వాడు మాకు అది సలహాదారు? మాకెందుకండి? ఎవడో శ్రీకాకుళం వ్యక్తి వచ్చి ఇక్కడ దేవాదాయ శాఖ యాదగిరిగుట్టకి ఈవో అవడం ఏంటండి? ఇక్కడ లేరా? ఇక్కడ ధార్మిక పరిస్థితి ఎందుకు పెట్టారండి? ఇక్కడ ఒక అధికారికంగా ఒక పత్రికను ఎందుకు నడపరండి? ఎంతో కార్పొరేట్ సంస్థలు మేము డబ్బులు ఇస్తామండి, ఉచితంగా చేస్తామంటే ఎందుకు మీరు వాళ్ళ గురించి ఆలోచించారండి? అన్నింటికీ మించి మీరు అవినీతితో భాగస్వాములు అవుతూ ఇవాళ కొత్తగా ఇంకా పిచ్చి ప్రలాపాలు, పిచ్చి ప్రయోగాలు చేస్తా అంటారా? ఏం కళ్ళు మూసుకుంటున్నామా? మేము ఊరుకుంటామా? మొత్తం గగ్గోలు చేస్తాం. దేవాదాయ శాఖతో పెట్టుకున్న వాళ్ళు ముక్కలుగా అవయవాలు లేకుండా కాలగమనంలో కలిసినటువంటి వ్యక్తులు చాలా మంది చరిత్రలు ఉన్నాయి. మీకు ఆ చరిత్ర రాకూడదు. దేవుడి పట్ల జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. ధర్మో రక్షతే రక్షత. మీరు ధర్మాన్ని కాపాడండి. ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది. మీరు అధర్మంగా వ్యవహరిస్తే ఆ ధర్మదేవత మిమ్మల్ని నామరూపాలు లేకుండా చేస్తుంది. 5 ఏండ్ల కాలం మిమ్మల్ని ఎన్నుకున్నందుకు మీరు జవాబుదారితో ఉండాలి. ప్రత్యేకంగా దేవాదాయ శాఖ మీ ప్రభుత్వానికి సంబంధం లేదు, మీ పెత్తనం అవసరం లేదు. మేమండి రూపాయి ఇస్తుంటే ఆ శాఖ నడుస్తుంది. మా నిర్ణయాలకు అనుగుణంగా, మా భక్తుల మనోభావాలకు విరుద్ధంగా 2 రాష్ట్రాల్లో పిచ్చి ప్రేలాపనలు చేస్తారా? పిచ్చి ఆటలు ఆడుకుంటారా? మేము ఊరుకోవట్లేదా? మేము ఖచ్చితంగా ఇది ముందుకు పోయే ప్రసక్తి లేదు. దీన్ని ఏ రకంగా కూడా రేపేళ్ళుండే మేము ముఖ్యమంత్రి విషయంలో కూడా ఈ పిచ్చి పనులు జరుగుతున్నాయి, జాగ్రత్త అని చెప్పడానికి కూడా ముందుకు వెళ్తాం. రేవంత్ రెడ్డిని స్వయంగా కలిసి ఇలాంటి పిచ్చి పనులు దేవాదాయ శాఖలో చేయకండి, ఉన్న 4 నాళ్లు మీరు ధర్మంగా వ్యవహరించి మీ పేర్లు కాపాడుకోండి అని చెప్పడానికి కూడా సిద్ధం. మేము బృందాలుగా కలిసి ఈ విషయంలో చేస్తాం. ధార్మిక పరిషత్ ఏర్పాటు చేయాలి. దేవాదాయ శాఖలో అవినీతి అధికారులను తొలగించాలి, రిటైర్ అధికారులను పెట్టొద్దు. అలాగే చారిత్రక ఆలయాలను చాలా ఆగమ శాస్త్రం పూర్వకాలంలో రాజులు ఎలా నిర్మించాలో చక్రవర్తులను అలా నిర్మించండి తప్ప మీ సొంత పెత్తనాలతో ఇవే మహల్లు కావు, ఇవేమి 5-6 అంతస్తుల భవన నిర్మాణాలు కాదు. అలాంటి పిచ్చి పనులు చేయొద్దు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ధర్మబద్ధంగా ఆలయ పాలన సాగాలని మేము కోరుతున్నాం. పిచ్చి పనులు చేస్తే ఊరుకోమని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. శర్మ గారు, మీ ఆవేదన చాలా అర్థవంతమైంది. ఖచ్చితంగా ప్రభుత్వం అర్థం చేసుకుంటుంది, లేకపోతే హిందూ సమాజం ఖచ్చితంగా తిరగబడుతుందని మంచి సందేశాన్ని ఇచ్చారు. రవీందర్ రెడ్డి గారు, సమయం మించిపోతుంది, కొంచెం క్లుప్తంగా చెప్పండి. ఒకవేళ ప్రభుత్వం ఈ తప్పుడు నిర్ణయం తీసుకుంటే మన ప్రతిఘటన ఎలా ఉంటుంది? ప్రభుత్వానికి మీరే సూచన చేస్తారు? మేము HMTV మాధ్యమంలో ఇప్పుడు ఏదైతే సోషల్ మీడియా కోఆర్డినేటర్ నిర్ణయం తీసుకున్నటువంటి ఈ ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి. లేదంటే హిందూ జేఏసీ యావత్ తెలంగాణ, ఆంధ్ర 2 రాష్ట్రాల్లో హిందూ జేఏసీ రెడీగా ఉంది. కోర్టు కేసు కన్నా వెళ్ళి మేము ఈ జీవో లేకుండా, ఎలాంటి కాగితం లేకుండా మీరు ఇలాంటి చర్యలకు పాల్పడితే వెంటనే అడ్డుకుంటామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఏదైతే నిర్ణయం తీసుకున్నారో బేషరతుగా నిర్ణయం మీరు వెంటనే క్యాన్సిల్ చేసుకోవాలి. లేదంటే మాత్రం అన్ని హిందూ సంస్థలు మేము పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం. ఈ దేవాలయాలను కాపాడుకునే బాధ్యత ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క హిందువుది. కాబట్టి జాగో హిందూ జాగో, ప్రతి ఒక్క హిందువు దీని మీద స్పందిస్తాడు.
వదిలే సమస్య లేదు. చివరిగా యమునా పాఠక్ గారు విన్నారుగా, ఈ ప్రభుత్వం ఒక నిర్ణయం రాకుండానే ఒక చిన్న లీక్ ఇచ్చి మనలాంటి వాళ్ళ ద్వారా చర్చకు అవకాశం కల్పించింది. ఒకవేళ ఇది జరిగితే మన ప్రతిఘటన ఎలా ఉంటుందో కూడా మీలాంటి ఉద్యమకారులకి తెలియజేసేలా చేసింది. మీరు ఎలా స్పందిస్తారు? మనం ఏం చేయాలి? మన ముందున్న కార్యాచరణ ఏంటి? ఒక్కటండి, ఈరోజు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఒకటే ఆలోచించాలి. వాళ్ళకి ఏదో సుకర్మలు చేసుకుని ఉంటారు పూర్వజన్మలో. ఆ సుకృతాల వల్లే ఈరోజు ఇటువంటి చక్కటి రాజయోగం వల్ల ఆ స్థితిలో అలాంటి దర్జాగా అలాంటి పొజిషన్స్లో కూర్చున్నారు. కానీ అది వచ్చినప్పుడు దాన్ని గనక మనం ధర్మబద్ధంగా నిలుపుకోలేకపోతే ఇంకా ఎప్పటికీ కూడా వాళ్ళకి అలాంటి అవకాశం ఎప్పటికీ వచ్చే అవకాశమే ఉండదు. మరీ ముఖ్యంగా ఇలాంటి ఒక ఇదేదో అనాలోచితంగా చేస్తుంది, లేదంటే వాళ్ళకి ఏమన్నా వాళ్ళ ఒక వర్గంలోనే వాళ్ళకి ఏమన్నా మేలు చేస్తుంది అని అనుకునే ఆలోచనతో చేసి ఉంటారు. సో బేసికలీ ఇట్లాంటి ప్రపోజల్స్ ముందుకు వచ్చినప్పుడు ఇవి చాలా వరకు బ్యాక్ ఫైర్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే దిస్ కెన్ బికమ్ కౌంటర్ ప్రొడక్టివ్ అంటాం. ఇది ఏదైతే హేతుబద్ధంగా ఉంటుంది, బాగుంటుంది అనే ఆలోచన వాళ్ళు ఏదైతే చేశారో అనాలోచితంగా, ఇది డెఫినెట్గా ప్రభుత్వానికి కౌంటర్ ప్రొడక్టివ్ అయ్యే అవకాశం 100% ఉంది. అంటే ఇట్ ఈస్ వెరీ వెరీ హార్మ్ఫుల్. ఎందుకంటే ఇందాక మీతో చెప్పినట్టుగా, ఇందాక పెద్దలందరూ చెప్పినట్టుగా కూడా కనీస పరిజ్ఞానం లేని వాళ్ళని మనం పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఇదే విషయంలో ప్రబోధకులుగా గనక ఇప్పుడు ఇందాక నేను మీకు సూచించాను ఏం చేస్తే బాగుంటుంది ప్రభుత్వం అని. ఇన్స్టెడ్ ఆఫ్ సోషల్ మీడియా వాలంటీర్స్ మీరు చక్కగా కూడా ఎన్నో ఆలయాలు, ఇప్పుడు ఇందాక 3 ఆలయాలకు చెప్తే ఇన్ని కోట్ల రూపాయలు వస్తున్నాయి. ఇప్పుడు మీరు 408 ఆలయాలు తీసుకుంటే డెఫినెట్గా వనరులున్న ఆలయాలన్నీ వాళ్ళు సెలెక్ట్ చేసుకుని ఉంటారు. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ధూపదీప నైవేద్యాలు లేనివి ఎన్నో ఉన్నాయి, అర్చకులు లేని ఎన్నో ఆలయాలు ఉన్నాయి. వాళ్ళని నియమిస్తే ఈరోజు ఎవరైనా హర్షిస్తారు. ఇందాక అన్నట్టుగా చక్కగా చాలా మంది కార్పొరేట్స్, ఇందాక కూడా మనం పెద్దలు చెప్పినట్టుగా కూడా కార్పొరేట్ వ్యవస్థలు నిస్వార్థంగా సేవాతత్వంతో ముందుకొచ్చే అవకాశం ఉంది. ఒక పీపీపీ మోడల్లో వాళ్ళు ముందుకొచ్చి ఎటువంటి ఇంటర్ఫీరెన్స్ లేకుండా పనిచేసే పనితీరు వాళ్ళకు ఉన్నది. సో ఇటువంటి కొంచెం హోలిస్టిక్గా ఆలోచించాలి, కొంత ప్రొడక్టివ్గా ఆలోచించాలి. అంతేగాని ఇలాంటి ఆలోచనల వల్ల కౌంటర్ ప్రొడక్టివ్ అయ్యే హామ్ చేసే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి మళ్ళీ ఈరోజు ఆ ఒక శాఖలో కూర్చున్న మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి గారితో సహా, అధికారులతో సహా, ఇదంతా కూడా మన సుకృతం వల్ల అలాంటి పొజిషన్స్లో కూర్చున్నాం. దానికి పూర్తి జస్టిస్ చేయండి. ఎలాగైతేనండి మీరు ఒక హాస్పిటల్కి వెళ్తారు, ఎందుకు వెళ్తారు? ఒక చెక్క నైపుణ్యం ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఎందుకంటే వాళ్ళు చక్కగా సర్జరీ చేస్తారు, సఫలీకృతం అవుతుంది. అంటే ఒక డాక్టర్కి కూడా క్వాలిఫికేషన్, ఒక ఇంజనీర్కి క్వాలిఫికేషన్, అనేక ప్రొఫెషన్స్లో అందరికీ క్వాలిఫికేషన్ ఉంది. అలా ఉన్న వాళ్ళ దగ్గరికే మనం వెళ్తాం. కానీ ఆలయాలకి సంబంధించి ఆగమ శాస్త్రం మీద అవగాహన లేని వాళ్ళని, అసలు ఆలయం మీద పరిజ్ఞానం లేని వాళ్ళని, సంస్కృతి మీద అవగాహన లేని వాళ్ళని, దేవుడి పట్ల నమ్మకం లేని వాళ్ళు అందరూ కూర్చుంటున్నారు. ఇది ఎక్కడ సమంజసం అని అడుగుతున్నాను. ప్రతి శాఖల్లో కూడా నిపుణులను మీరు తీసుకుంటున్నారు, కానీ దేవాదాయ శాఖలో మాత్రం ఆ శాఖకి సంబంధించిన నైపుణ్యము నిపుణులు ఎందుకు తీసుకోలేకపోతున్నారు? అవగాహన ఉన్న వాళ్ళు ఎందుకు తీసుకోలేకపోతున్నారు? పండితులు అనేక మంది ఉన్నారు, ఈరోజు వేల మంది ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నారు, వాళ్ళని ఎందుకు తీసుకోలేకపోతున్నారు? సో ఇటువంటివన్నీ కూడా హోలిస్టిక్గా ప్రభుత్వం ఆలోచించాలి. ఆలోచించకపోతే మీకు తెలిసిందేముంది, జాగోరే జాగో అంటూ ఇప్పటికీ 1.5 సంవత్సరాల పాటు అనేక సందర్భాల్లో మనం పనిచేస్తూనే వస్తాం. ప్రతి భక్తుడిని జాగృతం చేస్తాం, ప్రతి హిందువు ఇంటిని జాగృతం చేస్తాం, హిందూ సమాజాన్ని జాగృతం చేస్తాం. ఈరోజు ఇది ఏదో ఒక్కళ్ళ పోరాటం కాదు, ఇది ఉద్యమం కాదు. ఈరోజు ఒక సామాజిక స్పృహతో ఈరోజు మన ఒక కల్చరల్ ఐడెంటిటీ అయిన ఆలయాలు వాటి ఒక వైభవాన్ని మనం కాపాడుకోకపోతే మనకి అస్తిత్వమే ఉండదు. కాబట్టి మన మనుగడకే ముప్పు. కాబట్టి తప్పకుండా జాగృతం చేస్తాం. ఇది ధర్మబద్ధంగా తప్పకుండా జాగృతం చేస్తాం. దీని పట్ల మాటల్లో కంటే కూడా రేపొద్దున ప్రభుత్వాలు ఇటువంటి చర్యని వెనక్కి తీసుకోకపోతే ఆచరణలో ఖచ్చితంగా కూడా చాలా పెద్ద ఎత్తునే ఆచరణాత్మకంగా కూడా చూపించే ప్రయత్నం తప్పకుండా జరుగుతుంది. భక్తుల చేత చేసే ఒక మహాయజ్ఞంగా ఉధృతంగా ఉద్యమమే లేవనెత్తుతుందని ఈరోజు నేను జాగోరే జాగో మాధ్యమంగా చెప్తున్నాను. కాబట్టి ప్రభుత్వాలు, అక్కడున్న పెద్దలు ఇప్పటికైనా వివేకంతో ఆలోచించి అధిక సంఖ్యలో ఉన్న హిందువుల మనోభావాలు గౌరవిస్తూ మన ఆచారం, మన కల్చరల్ హెరిటేజ్ని కాపాడే ప్రయత్నం చేస్తారని, దాన్ని గౌరవిస్తూనే అడుగులు వేస్తారని, అలా లేని పక్షాన ఎవరికి ఎలాంటి వాళ్ళకైనా ఉనికే ఉండదు, చరిత్రహీనులుగా ఎవరో ఉండకూడదు అనుకుంటే తప్పకుండా చరిత్ర మనకేం నేర్పించింది, ఏం విలువలనిచ్చింది, దాన్ని కాపాడుకునే ప్రయత్నం మనం తప్పకుండా చేద్దాం. ఇటువంటి పిచ్చి ఆలోచనని మాత్రం తప్పకుండా విరమించుకుంటారని ఈరోజు జాగోరే జాగో మాధ్యమంగా కూడా మనకి ప్రభుత్వానికి మనం ఎంతో విజ్ఞప్తి కూడా చేస్తున్నాం. ధన్యవాదాలు యమునా పాఠక్ గారు.
సనాతన ధర్మం ఎంతో చైతన్యవంతమైంది. ఎప్పటికప్పుడు మారుతూ ప్రజల్ని చైతన్యం చేసేయడానికి మనకి ఎన్నో వేదికలు ఉన్నాయి. జాగోరా జాగో కార్యక్రమం కూడా ఇందుకు ఎంతో కృషి చేస్తుంటుంది. ఇలాంటి కార్యక్రమం ప్రజల్ని నిరంతరం జాగృతం చేస్తూనే ఉంటుంది. ప్రభుత్వం ఎటువంటి తప్పుడు నిర్ణయం తీసుకున్న జాగోరా జాగో కార్యక్రమం ద్వారా ప్రజల్ని జాగృతం చేస్తూనే ఉంటాం. ఇది ఇవాళ జాగోరా జాగో ప్రత్యేక కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న యమున పాఠక్ గారికి, దర్శనం శర్మ గారికి, కె రవీందర్ రెడ్డి గారికి, శ్రీరామ్ గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఇది ఇవాల్టి ప్రత్యేక కార్యక్రమం జాగోరా జాగో. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.